హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ చూద్దాం. దాని ఫిబ్రవరి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు అపాయింట్ అయినారు, ఏమేమైనా ప్రోగ్రామ్స్ లాంచ్ అయినా లేదా అనేసి చూద్దాం. దెన్ నెక్స్ట్ మనకి నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్ కూడా మీరు చెక్ చేసుకుంటే బాగుంటుంది. ప్రిపరేషన్ మాత్రం వదలకండి. ఒకటి కాకపోతే ఏదో ఒక నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ప్రిపరేషన్ మాత్రం రిపీటెడ్గా అట్లనే చదువుతూ ఉండండి. చాలా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఇందులోకి సంబంధించిన మనం మేజర్గా ఒక 2-3 వీడియోస్లో చర్చించుకుందాం. ఇంకా ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే స్టాట్స్ ప్రోగ్రామ్, స్టాట్స్ ప్రాజెక్ట్. సో యాక్చువల్గా మనకి ఇక్కడ అడగడానికి స్కోప్ ఉన్న మ్యాక్సిమం ఎక్కడి నుంచి బిట్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి దాంట్లో భాగంగానే నేను చేయడం జరుగుతుంది. అందులో స్టాట్స్ ప్రాజెక్ట్ వచ్చేసి ఫుల్ ఫామ్ అడిగే ఛాన్స్ ఉంది. స్టాట్స్ అంటే ఏంటి అంటే స్ట్రెంథనింగ్ టీచింగ్ లెర్నింగ్ రిజల్ట్స్ టు ద స్టేట్స్. సో 6 స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, కేరళ, రాజస్థాన్, మహారాష్ట్ర. సో ఈ 6 స్టేట్స్లలో ఇంప్లిమెంట్ చేసిన ప్రోగ్రామ్కి మనకి ఆర్థిక సహాయం ఎవరు అందించినారు అంటే వరల్డ్ బ్యాంక్ $500 million లోన్ మీద సైన్ చేసింది అనమాట. ఇండియా కంపల్సరీ మనకి ఇచ్చే ఆ స్టాట్స్ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రోగ్రామ్కి మనకి ఎవరు ఆర్థిక సహాయం చేస్తున్నారంటే వరల్డ్ బ్యాంక్. దెన్ ఇంకొకటి వచ్చేసి మేజర్గా మనకి ఫిబ్రవరిలో జరిగిన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ COVID-19 ఫ్రీ స్టేట్. 0 కేసెస్ ఉన్న స్టేట్ని ఏమంటారంటే కోవిడ్ ఫ్రీ స్టేట్ అనేసి అనడం జరుగుతుంది. ఇందులో భాగంగా యూనియన్ అండ్ టెరిటరీ అయిన మన అండమాన్ నికోబార్కి సంబంధించిన ఫస్ట్ ఫ్రీ స్టేట్గా చెప్తాము. దాని సెకండ్ మన 20th సంబంధించిన ఫిబ్రవరి 28 రోజు పుదుచ్చేరి కూడా 0 కేసెస్ ఉండడం వల్ల పుదుచ్చేరి కూడా వచ్చింది. దెన్ ఫస్ట్ ఫ్రీ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అంటే వచ్చేసి అండమాన్ నికోబార్ అండ్ ఫస్ట్ స్టేట్ వచ్చేసి సిక్కిం. స్టేట్ ఏమో సిక్కిం, యూనియన్ టెరిటరీ వచ్చేసి అండమాన్ నికోబార్. సో గుర్తుపెట్టుకోండి. దెన్ రీసెంట్గా జరిగిన మన బడ్జెట్లో FDI లిమిట్ అనేది 49% నుంచి 74%కి పెంచడం జరిగింది. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే. దెన్ ఇంకొకటి వచ్చేసి పీపుల్స్ అండ్ క్లైమేట్ రిపోర్ట్ ఆన్ క్లైమేట్ చేంజ్ రిలీజ్డ్ బై ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది అనేసి అడగడానికి స్కోప్ ఉంది. సో అది వచ్చేసి UNDP, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ ఆర్గనైజేషన్ ఏంటి అంటే 1.2 million పీపుల్ మీద అందరినీ తీసుకొని సర్వే చేయడం జరిగింది. క్లైమేట్ రిపోర్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేసి చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఒపీనియన్ ఏంటి అంటే కంపల్సరీ క్లైమేట్ చేంజ్ వల్ల జరిగే విపత్తులు ఏంటి, లేకపోతే ఏమైనా డిజాస్టర్స్ వస్తాయా లేవా అనేసి వాళ్ళ దగ్గర నుంచి సేకరించడం జరిగిందనమాట. చాలామంది ఏంటి అంటే కంపల్సరీ క్లైమేట్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా ఇట్లాంటి విపత్తులు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేసి చెప్పారనమాట. అంటే అదొక రిపోర్ట్, సర్వే, ప్రజల నుంచి తీసుకున్న సర్వే అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి 2020కి సంబంధించిన ఇంకొకటి ఏంటి అంటే 2020 ఇయర్ ఈజ్ ద వర్స్ట్ ఇయర్గా డిక్లేర్ చేసింది. ఎవరు అంటే UNWTO, యునైటెడ్ నేషనల్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. సో 2020 అనే ఇయర్ ఎందుకు వర్స్ట్గా అయింది అంటే కోవిడ్ పాండమిక్ వల్ల టూరిజం ఇండస్ట్రీ అనేది బాగా దెబ్బతిన్నది అనమాట. ఇండియాకి సంబంధించిన మేజర్ ఎఫెక్ట్ అనేది టూరిజం ఇండస్ట్రీలోనే పడింది, సర్వీస్ సెక్టర్లో. సో మ్యాక్సిమం మనకి రెవెన్యూ వచ్చేదే టూరిజం దగ్గర నుంచి. కాబట్టి ఆ ఇండస్ట్రీ అనేది కోవిడ్ వల్ల వర్స్ట్ ఇయర్గా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఎవరు డిక్లేర్ చేసినారు 2020 ఇయర్ ఈజ్ ద వర్స్ట్ ఇయర్గా ఎవరు డిక్లేర్ చేసినారంటే UNWTO, యునైటెడ్ నేషనల్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. సో టూరిజం డే కూడా September 27గా జరుపుకుంటారు ఎవ్రీ ఇయర్, అది కూడా గుర్తుపెట్టుకోండి. దెన్ వరల్డ్ వెట్లాండ్స్ డే 2021. యాక్చువల్గా వరల్డ్ చిత్తడి నేలల దినం అనేసి ఏ రోజును అంటారు అంటే ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఫిబ్రవరి 2 ఈజ్ ద వెట్లాండ్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. యాక్చువల్గా ఇప్పటివరకు ఎన్ని చిత్తడి నేలలు వెట్లాండ్స్ ఉన్నాయి అనేసి అంటే మనకి సంబంధించిన ఇప్పటివరకు ఏంటి అంటే 42 అనేవి ఇప్పటివరకు చిత్తడి నేలలుగా డిక్లేర్ చేయడం జరిగింది అనమాట. సో ఈ 2021కి సంబంధించిన థీమ్ ఏంటి అంటే వెట్లాండ్స్ అండ్ వాటర్. కంపల్సరీ వెట్లాండ్ డే ఎప్పుడు అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. దాని థీమ్ కూడా అడుగుతాడు. ఈ మధ్యలో బాగా థీమ్స్ అడగడం జరుగుతుంది ఎగ్జామ్లో. సో థీమ్ వచ్చేసి వెట్లాండ్స్ అండ్ వాటర్ అనమాట. దెన్ ఇంకొకటి మాయా హ్యూమనాయిడ్ రోబోట్.
ఏ యూనివర్సిటీ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. మాయా హ్యూమనాయిడ్ రోబోట్ అనేది ఏ సెక్టార్కి సంబంధించింది అంటే బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించిన రోబోట్ అది. సో కేఎల్ఈ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనే యూనివర్సిటీ ఈ రోబోట్ని రూపొందించడం జరిగింది. దెన్ ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ బయోఫ్యూయల్ రాకెట్ లాంచ్డ్ బై, ఎవరు లాంచ్ చేసినారు అంటే ఫస్ట్ బయోఫ్యూయల్ రాకెట్ లాంచ్డ్ బై బ్లూ షిఫ్ట్ ఏరోస్పేస్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. దెన్ ఇంకొకటి దీంట్లోనే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన స్కై రూట్ ఏరోప్లేస్ ప్లస్ ఇస్రో, మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ అయిన ఇస్రో లాంచ్డ్ బై ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ని వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఎవరెవరు? స్కై రూట్ ఏరోప్లేస్ ప్లస్ ఇస్రో వాళ్ళు. దెన్ రీసెంట్గా జరిగిన ఒక ఫెస్టివల్స్ గురించి కూడా కొన్ని చూద్దాము. ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ వచ్చేసి మధ్యప్రదేశ్లో 7 days జరిగింది. మధ్యప్రదేశ్లో ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ మేబీ రీసెంట్ కరెంట్ అఫైర్స్ నుంచి అడిగే స్కోప్ ఉంది కాబట్టి చాలా ఇయర్స్ తర్వాతకి జరిగిన ఫెస్టివల్ కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. దెన్ ఆస్ట్రేలియా ఓపెన్ 2020 మెన్స్ సింగిల్స్ విజేత, ఫిబ్రవరిలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ 2021 మెన్స్ విజేత ఎవరు అంటే నోవాక్ జోకోవిచ్. సో ఈయనకి 18th గ్రాండ్ స్లామ్ వచ్చింది. అన్ని ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్, ఫ్రెంచ్, యుఎస్ ఓపెన్ అన్నీ కలుపుకుంటే 18th ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్గా విన్ అవ్వడం జరిగింది అనమాట. సో ఇంకొకటి వచ్చేసి ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే 2020 ఫిబ్రవరి 21 ఏ రోజున జరుపుకుంటాము? మాతృభాష దినోత్సవంగా, ఇంటర్నేషనల్గా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అనేది ఏ రోజున జరుపుకుంటారు అంటే ఫిబ్రవరి 21. దెన్ ఎవరు యాక్చువల్గా ఇది డిక్లేర్ చేసినారు అంటే యునెస్కో అనమాట. యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే ఫ్రాన్స్లో ఉంది. దెన్ ఇంకొకటి వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ యూనివర్సిటీ ఎక్కడ లాంచ్ చేసినారు అంటే కేరళలో. ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ యూనివర్సిటీ కేరళకి సంబంధించిన చాలా మనకి క్వశ్చన్స్ ఉంటాయి. స్పైసెస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అన్న, రబ్బరు ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది అనేసి అడిగిన. దెన్ నెక్స్ట్ ఫస్ట్ మనకి కోవిడ్కి సంబంధించిన ఫస్ట్ కేసు ఎక్కడ బయటపడింది అన్నా కూడా కేరళలోనే చెప్తాము. సో కేరళకి సంబంధించిన చాలా కరెంట్ అఫైర్స్ అనేది ఈ మధ్య రీసెంట్గా చాలా ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. ఇంకొకటి వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మారిషియస్, ద ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ. మారిషియస్ అయిన ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ ఇండియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది అనమాట. సో ఇది ఇంపార్టెంట్. ఏ ఆఫ్రికన్ కంట్రీ తోటి ఇండియా ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది అంటే మనం చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి అంటే మారిషియస్. ఇది ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీగా చెప్తాం అనమాట. ఇంకొకటి పంజాబ్లో రీసెంట్గా లాంచ్ చేసిన ఒక ప్రోగ్రామ్ గురించి చూద్దాం. హర్ఘర్ పానీ హర్ఘర్ సఫాయి మిషన్ లాంచ్డ్ బై పంజాబ్ గవర్నమెంట్ ఇటీవల రీసెంట్గా లాంచ్ చేసిన ప్రోగ్రామ్ ఏంటి అంటే హర్ఘర్ పానీ హర్ఘర్ సఫాయి. సో పంజాబ్ సీఎంగా ప్రజెంట్ ఉన్నది ఎవరు అంటే అమరీందర్ సింగ్. దాని స్వామిత్వ స్కీమ్ ఇంప్లిమెంటెడ్ బై విచ్ మినిస్ట్రీ అనేసి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. స్వామిత్వ పంచాయతీరాజ్ మినిస్ట్రీ లాంచ్ చేయడం జరిగింది. స్కీమ్ దేనికి సంబంధించిన స్కీమ్ అంటే ఇది ల్యాండ్ సర్వేకి సంబంధించిన స్కీమ్ అనమాట. దెన్ సోయూజ్ 2 కార్నియర్ రాకెట్ ఈజ్ ద ఫ్లాగ్షిప్ లాంచ్ వెహికల్ ఆఫ్ రష్యా. ఏ దేశంకి సంబంధించిన సోయూజ్ 2 కార్నియర్ రాకెట్ అంటే రష్యాకి సంబంధించిన రాకెట్ అనమాట. దెన్ ఇంకొకటి వచ్చేసి పహెలా ఫాగున్ ద స్ప్రింగ్ ఫెస్టివల్ ఆఫ్ విచ్ స్టేట్ అంటే బంగ్లాదేశ్కి సంబంధించిన స్ప్రింగ్ ఫెస్టివల్ వచ్చేసి పహేలా ఫాగున్ అనమాట. దెన్ యూరోపియన్ ఇంటెలిజెన్స్ యూనియన్ డెమోక్రసీ ఇండెక్స్లో ఇండియా ప్లేస్ ఎంత? ఇండియా ప్లేస్ వచ్చేసి 53 ఉంది. దెన్ బిఫోర్ 2019కి ర్యాంకింగ్ తీసుకుంటే ఇండియా వచ్చేసి 51 ర్యాంక్ ఉంటే ఇప్పుడు 2020కి వచ్చి ఇంకా 2 స్థానాల కిందికి వెళ్ళి 53కి రావడం జరిగింది అనమాట. సో యూరోపియన్ ఇంటెలిజెన్స్ యూనియన్ డెమోక్రసీ ఇండెక్స్ 2020లో ఇండియాకి వచ్చిన ర్యాంక్ ఎంత అంటే 53. దెన్ ఆక్స్ఫోర్డ్ అనేది హిందీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2020 వచ్చేసి ఆత్మనిర్భర్ భారత. సో ఈ యాక్చువల్గా ఎట్లా తీసుకుంటారు, ఇంగ్లీష్ వర్డ్ ఒకటి తీసుకుంటారు ఇయర్ బై ఇయర్, అండ్ హిందీ వర్డ్ కూడా ఎక్కువ యూసేజ్లో ఉన్న వర్డ్ తీసుకుంటారు, దాన్ని డిక్షనరీలో పెట్టకపోవడం జరుగుతుంది. పెడతారు, పెట్టకపోవచ్చు అనమాట. ఆక్స్ఫోర్డ్ వర్డ్ అయితే హిందీకి ఒక వర్డ్ తీసుకుంటారు, ఇంగ్లీష్కి కూడా ఒక వర్డ్ తీసుకుంటారు అనమాట. సో 2020కి వచ్చేసి ఆత్మనిర్భర భారత. దెన్ 2019కి సంబంధించిన సంవిధాన అనేసి తీసుకున్నారనమాట. అంటే ఎక్కువ యూసేజ్లో ఉన్న వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆక్స్ఫోర్డ్ డిక్షనరీలో చేర్చడం జరుగుతుంది.
దెన్ ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ఈ క్యాబినెట్. ఏ స్టేట్లో ఈ క్యాబినెట్ అనేది ఎలక్ట్రానిక్ క్యాబినెట్ అనేది చేశారు అంటే హిమాచల్ ప్రదేశ్. అంటే యాక్చువల్గా పేపర్లెస్ యూజ్ చేసి మొత్తం అంతా ఎలక్ట్రానిక్ డిజిటల్లోనే వాళ్ళకి అందరికీ సెండ్ చేయడం జరిగింది అనమాట. సో దాని పరంగా చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ అనేది ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ఈ క్యాబినెట్గా చెప్పవచ్చు. దెన్ ఇంకొకటి 51th టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా ఏ స్టేట్లో ఉంది అంటే తమిళనాడుకు సంబంధించిన శ్రీవల్లిపుత్తూర్ మేఘమలై టైగర్ రిజర్వ్. 51th టైగర్ రిజర్వ్ యాక్చువల్గా తమిళనాడులో ఇది శ్రీవెల్లిపుత్తూర్ మేఘమలై టైగర్ రిజర్వ్ అనేది 5 ఉన్నాయి టోటల్గా. తమిళనాడుకి సంబంధించిన 5 రిజర్వ్స్ ఉన్నాయి, దీంతో కలిపి 5 అనమాట. యాక్చువల్గా ఇంతకుముందు 4 ఉండే, ఇది కూడా కలిపి 5 టైగర్ రిజర్వ్స్ తమిళనాడులో ఉండడం జరిగింది. సో 51th టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకి శ్రీవల్లిపుత్తూర్ మేఘమలై టైగర్ రిజర్వ్. గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ టైగర్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాబట్టి. దెన్ అందరికీ తెలిసిందే విఎల్సిసి ఫెమినా మిస్ వరల్డ్ 2020 ఎవరికి వచ్చింది అంటే మానస వారణాసి. ఏ స్టేట్కి సంబంధించిన తను అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించిన మానస వారణాసికి విఎల్సిసి ఫెమినా మిస్ వరల్డ్ 2020 రావడం జరిగింది. దెన్ ఇంకొకటి బాబూర్ క్రూజ్ మిసైల్ లాంచ్డ్ బై ఎవరు, ఏ కంట్రీ లాంచ్ చేయడం జరిగింది బాబూర్ అనేసి అంటే పాకిస్తాన్. ఇది ఏ మిసైల్ అనేసి అడగడానికి స్కోప్ ఉంది కాబట్టి సర్ఫేస్ టు సర్ఫేస్. యాక్చువల్గా మనకి సర్ఫేస్ టు సర్ఫేస్ ఉంటుంది, సర్ఫేస్ టు స్కై ఉంటుంది, ఇట్లాంటివి చాలా ఉంటాయి కాబట్టి మనం చూసుకోవాల్సింది అంటే బాబూర్ ఏంటి అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అనమాట. దెన్ ఇంకొకటి బొటానికల్ గార్డెన్ ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ట్రీస్. ఒక బొటానికల్ గార్డెన్ అనేది ఉత్తరాఖండ్లో తీసుకురావడం జరిగింది. మెయిన్ థీమ్ ఏంటి అంటే దానికి సంబంధించిన ప్రిజర్వేషన్ ఆఫ్ ట్రీస్ కోసం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ బొటానికల్ గార్డెన్. దానికి సంబంధించిన ఏ స్టేట్లో లాంచ్ చేసినారు అంటే ఉత్తరాఖండ్. ఇటీవల రీసెంట్గా మనకి సంబంధించిన కరూబా అంటారు, కురూబా కమ్యూనిటీ ఏ స్టేట్లో ఉంది అంటే కర్ణాటకలో ఇటీవల వార్తలోకి వచ్చిన కురూబా కమ్యూనిటీ అనేది ఏ స్టేట్లో ఉంది అంటే కర్ణాటకకి సంబంధించింది. దాని మా యోజన స్కీమ్, ఇట్ ఈజ్ ఏ ఫుడ్ ప్రోగ్రామింగ్ స్కీమ్ అనమాట. సో ఏ స్టేట్లో లాంచ్ చేయడం జరిగిందంటే వెస్ట్ బెంగాల్. అంటే ఇది ఫుడ్ ప్రోగ్రామ్కి సంబంధించింది. ఒక 15 రూపీస్ సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఇస్తుంది, ఒక 5 రూపీస్ మాత్రం పీపుల్ పెట్టుకుంటే వాళ్ళకి 5 రూపీస్కి భోజన పథకం లాగా వాళ్ళకి ఒక ఫుడ్ ప్రోగ్రామ్ కింద మా యోజన స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట. దెన్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పుదుచ్చేరి. అందరికీ తెలిసిన తెలంగాణ తమిళసై సౌందర్యరాజన్ గారిని ఇటీవల నియమించడం జరిగింది, అంటే అడిషనల్ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది అనమాట. దెన్ చండీగఢ్ లాంచ్డ్ బై కార్బన్ వాచ్. ఏ స్టేట్ కార్బన్ వాచ్ లాంచ్ చేయడం జరిగింది అంటే చండీగఢ్ వచ్చేసేసరికి కార్బన్కి సంబంధించిన ఉద్గారాలని తగ్గించాలనే ఉద్దేశంతో ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది, అది కార్బన్ వాచ్ అనమాట. దీస్ ఆర్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రిలేటెడ్ టు ద కరెంట్ అఫైర్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా మెయిన్ ఇంపార్టెంట్గా ఏమున్నాయి ఫిబ్రవరికి సంబంధించిన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. హాయ్ స్టూడెంట్స్, ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఆల్రెడీ ఒక వీడియో మనం అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా మిగిలిన రిమైనింగ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి చౌరా చౌరీ సంఘటన అనేది ఆధునిక భారతదేశంకి సంబంధించిన మేజర్ ఇన్సిడెంట్. దీనివల్లనే గాంధీజీ గారు మన నాన్ కోఆపరేషనల్ మూమెంట్ని ఆపివేయడం జరిగింది. కాబట్టి ఇది ఇన్సిడెంట్ అనేది ఎక్కడ జరిగింది అంటే యూపీలో జరిగింది. 1922 5th ఫిబ్రవరి రోజు జరిగింది అనమాట. ఆల్రెడీ ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే నెక్స్ట్ ఇయర్ వరకల్లా 2022కి సంబంధించిన ఇయర్లో 1922 నుంచి 2022 వరకు కాబట్టి 100 years కంప్లీట్ చేసుకుంటుంది కాబట్టి ఇప్పుడు న్యూస్లోకి రావడం జరిగింది. ఇది 99th ఇయర్. సో చౌరా చౌరీ ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడుంది అంటే యూపీలో ఉంది అనమాట. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఐఎన్ఎఫ్ యాక్ట్ T81 విచ్ వన్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ. ఏంటి అది ఐఎన్ఎఫ్ యాక్ట్ అనేది సబ్మెరైనా లేకపోతే నావల్ క్రాఫ్టా ఎయిర్ క్రాఫ్టా అని అడిగే స్కోప్ ఉంది కాబట్టి ఐఎన్ఎఫ్ యాక్ట్ T81 అనేది ఏంటి అంటే నావల్ క్రాఫ్ట్కి సంబంధించిన క్రాఫ్ట్ అనమాట. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ కంట్రీ హ్యాస్ ద హైయెస్ట్ షేర్ ఇన్ గ్లోబల్ బాసుమతి రైస్ ట్రేడ్. బాసుమతి రైస్కి సంబంధించిన గ్లోబల్ ట్రేడ్లో ఇండియా అనేది ఎంత పర్సెంటేజ్ ఆక్యుపై చేసింది అంటే 65% ఆక్యుపై చేసింది. బాస్మతి రైస్లో అతిపెద్ద కంట్రీ ఏంటి అంటే మనదే. యాక్చువల్గా 2019 and 20కి సంబంధించింది
4.45 మిలియన్ రైస్ అనేది మనం ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. గ్లోబల్గా ట్రేడ్ అనేది జరిగింది కాబట్టి ఇండియా అనేది బాస్మతి రైస్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది, గుర్తుపెట్టుకోవాలి అది. దెన్ నెక్స్ట్ వన్, కోవోవాక్స్, COVID-19 వ్యాక్సిన్ ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దాన్ని డెవలప్ చేయడం జరిగింది అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. కోవోవాక్స్ అనేది ఎవరు ప్రిపేర్ చేసినారు అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్ వచ్చేసి 2021కి సంబంధించిన బడ్జెట్లో ఫిజికల్ డెఫిసిట్ అనేది ఇంపార్టెంట్ థింగ్. యాక్చువల్గా ఎకానమీ వాళ్ళకి తెలిసి ఉంటుంది, కంపల్సరీ ఈ క్వశ్చన్ లేనిది పేపర్ ఉండదు. ఎకానమీకి సంబంధించిన డెఫిసిట్ కానీ, లేకపోతే ద్రవ్యోల్బణ రేటు ఏంటి, సిఆర్ఆర్ ఏంటి, క్యాష్ రిజర్వ్ రేషియో ఏంటి, ఎంత ఉంది బడ్జెట్లో అనేసి ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉందంటే 9.5% అనేది ఉంది. క్యాష్ రిజర్వ్ రేషియో వచ్చేసి 4%, అంటే నగదు నిల్వల నిష్పత్తి అనేసి అంటారు. అదెంత ఉంది అంటే 4% ఉంది. పట్టచిత్ర నెక్స్ట్ వన్, పట్టచిత్ర వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ పాపులర్ ఆర్ట్ ఫామ్ ఆఫ్ ఒడిస్సాకి సంబంధించిన ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ పెయింటింగ్. రీసెంట్గా న్యూస్లోకి వచ్చిన పట్టచిత్ర అనేది ఏంటి అని అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి పట్టచిత్ర ఏంటి అంటే ఒరిస్సాకి సంబంధించిన ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ పెయింటింగ్. ఇన్ని డేస్ నుంచి వచ్చింది ఏంటి, న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో ప్రస్తావిస్తూ పట్టచిత్ర గురించి ప్రస్తావించడం జరిగింది. కాబట్టి రీసెంట్గా న్యూస్లో యాడ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ అంప్యూర్ క్లినిక్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్. ఎక్కడ అంప్యూర్ క్లినిక్ని చేశారు అంటే చండీగఢ్. అంప్యూర్ క్లినిక్ అంటే ఆల్రెడీ చాలా ప్రాబ్లంగా ఉండి వికలాంగులు కానీ, లేకపోతే అవయవాలు సరిగ్గా పనిచేయకుండా ఉన్న వాళ్ళకి ఒక క్లినిక్ అంటూ ఇప్పటివరకు ఏదీ లేదు. అందరూ సేమ్ ఒకటే హాస్పిటల్కి వెళ్తుండే అనమాట. లేకపోతే వాళ్ళ కోసం సపరేట్గా వాళ్ళకి సంబంధించిన ఫిజియోథెరపీ కానీ, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని కానీ అవాయిడ్ చేయడానికి ఫస్ట్ టైం ఇండియాస్లో ఒక క్లినిక్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అది ఎక్కడ చేశారు అంటే చండీగఢ్లో చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, కలివలి లేక్ ఎక్కడ ఉంది? తమిళనాడుకి సంబంధించిన లేక్ ఇది, వల్లీపురంలో ఉంది అన్నమాట. సో కలివలి లేక్ అనేది తమిళనాడులో ఉంది, కరెక్టే. యాక్చువల్గా ఇది ఏంటి, వెట్లాండ్ అనమాట, వెట్లాండ్స్. రీసెంట్గా ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే యాక్చువల్గా ఇది కోస్టల్ లేక్, ఆల్సో కోస్టల్ లేక్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెట్లాండ్. దెన్ బ్యాక్వైష్ లేక్ అనేసి చెప్తారు. ఫస్ట్ ఏంటి అంటే పులికాట్ అనేసి చెప్తారు. దెన్ రీసెంట్గా కలివలి లేక్ ఎందుకు వార్తలోకి వచ్చింది అంటే టు డిక్లేర్ ద వెట్లాండ్స్ యాజ్ ఎ బర్డ్ శాంక్చురీగా, పక్షుల సంరక్షణ కేంద్రంగా దీన్ని ప్రకటించడం జరిగింది. కాబట్టి కలివలి లేక్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అది ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో ఉంది అన్నమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి గోబర్ధన స్కీమ్కి సంబంధించిన ఏంటి ఆ స్కీమ్ ముఖ్య ఉద్దేశం అంటే రిలేటెడ్ టు మేనేజ్ క్యాటిల్ అండ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. ఎవరు లాంచ్ చేశారు ఈ స్కీమ్ని అంటే లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి మినిస్ట్రీ అనేది లాంచ్ చేసిన స్కీమ్ ఏంటి అంటే గోబర్ధన్ స్కీమ్. అది దేనికి సంబంధించిన అంటే రిలేటెడ్ టు మేనేజ్ క్యాటిల్స్, పశువులకి సంబంధించిన బయోడిగ్రేడబుల్ వేస్ట్ కానీ, లేకపోతే దీనికి సంబంధించిన స్కీమ్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ థండర్స్టార్మ్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ ఈజ్ టు బి సెట్ అప్ ఇన్ విచ్ స్టేట్. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసినారు? ఇండియాస్ ఫస్ట్ థండర్స్టార్మ్ రీసెర్చ్ అంటే బాలాసోర్లోని ఒడిస్సా దగ్గర రీసెర్చ్ అనేది ఇన్స్టిట్యూట్ని సెటప్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఏంటి అంటే ఇండియాస్లో ఏది ఎస్టాబ్లిష్ చేసినా ఫస్ట్ సెకండ్ ఏది చేసినా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఈరోజు కాకపోయినా రేపు నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఏదైనా ఇండియాకి సంబంధించిన ఫస్ట్ ఏమన్నా ఉంటే కంపల్సరీ మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పటికైనా అది జీకే బిట్గా కూడా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చా బగీచా ధన్ పురస్కార్ అనేది ఏంటి, ఏ స్కీమ్, ఏ స్టేట్ యొక్క ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ అంటే అస్సాం యొక్క ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ వచ్చేసి చా బగీచా ధన్ పురస్కార్ ఈజ్ అన్ ఇనిషియేట్ ఆఫ్ విచ్ స్టేట్ అని అడగడానికి ఛాన్స్ ఉంది. యాక్చువల్గా అస్సాంకి సంబంధించిన అని తెలుసు మనకి. ఎందుకు అంటే టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు దోస్ వర్కర్ టు టీ గార్డెన్లో సంబంధించిన మెయిన్ అస్సాం అనేది టీ తోటలకి, కాఫీ తోటలకి ప్రసిద్ధి. కాబట్టి టీ తోటల్లో పనిచేసే కార్మికులకు అందరికీ ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి ఒక కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి 5,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా కూడా క్వశ్చన్స్ పడే ఛాన్స్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన
ఏ స్టేట్లో రీసెంట్లీ లాంచ్ చేసినారు అంటే యాక్చువల్గా ఇది ఇంతకుముందు లేకుండా రీసెంట్ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఇది ఈ ఇయర్ కరెంట్ అఫైర్స్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్గా మీరు గుర్తించండి. ఇంకొకటి వచ్చేసి ధోబీ దుర్గాపూర్ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్. రీసెంట్గా వార్తల్లోకి వచ్చిన ధోబీ దుర్గాపూర్ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ అనేది ఏ స్టేట్లో ఉంది? వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇది ఒక క్వశ్చన్, ఏ స్టేట్లో ఉంది అనేసి. దాని ధోబీ దుర్గాపూర్ న్యాచురల్ గ్యాస్ పైప్ అనేది ఏ పార్ట్లో భాగంగా అమలు చేస్తున్నారు అంటే ప్రధాన మంత్రి ఊర్జా గంగా ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని నిర్మించడం జరుగుతుంది అనమాట. సో రీసెంట్గా ఎవరు స్టార్ట్ చేసినారు అంటే నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది ఈ పైప్ లైన్ని. తపోవన్ హైడల్ ప్రాజెక్ట్ ఎక్కడుంది అంటే ఉత్తరాఖండ్. ఇటీవల ఉత్తరాఖండ్లో బాగా వరదలు వచ్చి చాలామంది చనిపోవడం జరిగింది, చాలా మంది ఇల్లు కోల్పోవడం జరిగింది. దెన్ దానికి సంబంధించిన అక్కడ ఉన్న ప్రాజెక్ట్ బాగా వెలుగులోకి వచ్చింది. సో ఆ ప్రాజెక్ట్ ఏంటి అంటే తపోవన్ హైడల్ ప్రాజెక్ట్. ఇది ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్లో ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆయుష్మాన్ భారత్ యోజన బెనిఫిషరీస్. అంటే ఆయుష్మాన్ భారత్ యోజనకి కింద 2019-20లో బాగా లబ్ధి పొందిన స్టేట్స్, ఆ స్కీమ్ కింద ఎవరైతే బాగా యూటిలైజ్ చేసుకున్నారో ఆ స్కీమ్ని వాళ్ళని బెనిఫిషరీస్ అంటారనమాట. సో ఫస్ట్ స్టేట్ వచ్చేసి తమిళనాడు. ఆయుష్మాన్ భారత్ యోజనకి సంబంధించిన బెనిఫిషరీస్లో ఫస్ట్ వచ్చేసి తమిళనాడు స్టేట్, నెక్స్ట్ ఏపీ, ఆంధ్రప్రదేశ్, థర్డ్ వచ్చేసి గుజరాత్. సో యాక్చువల్గా ఎయిమ్ ఏంటి? ఆయుష్మాన్ భారత్కి సంబంధించిన ఎయిమ్ ఏంటి అంటే ప్రొవైడ్ హెల్త్ ఇన్సూరెన్స్ అష్యూరెన్స్. ఒక హెల్త్కి సంబంధించిన ఒక అష్యూరెన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటి వరకు ఇస్తారు అంటే కవర్ అప్ టు 5 lakhs పర్ ఇయర్. వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కరికి, వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి 5 lakhs వరకు బెనిఫిట్ ఉంటుంది, పర్ ఇయర్ తీసుకుంటారు. పూర్ ఫ్యామిలీకి మాత్రమే వర్తిస్తుంది ఈ స్కీమ్. సో ఫస్ట్ బెనిఫిషియరీ ఎవరు అంటే లబ్ధి పొందిన ఎక్కువ రాష్ట్రం ఎవరు అంటే తమిళనాడు. నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్. హైయెస్ట్ క్రాప్ లాస్ డ్యూ టు ఫ్లడ్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2019. బాగా వరదల వల్ల పంటలు నష్టపోయిన మెయిన్ ఫస్ట్ స్టేట్ వచ్చేసి ఏంటి అంటే మధ్యప్రదేశ్ అనేది. బాగా వరదలకి పంట నష్టం జరిగింది అనేసి చెప్పుకోవచ్చు. 2019కి సంబంధించిన డేటా అది, ఒకసారి మీకు చెక్ చేసుకోండి. ఇండియా రికార్డ్స్ ద వరల్డ్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రోడ్ క్రాష్ డెత్. రోడ్డు ప్రమాదాలలో అత్యధికంగా మరణాలు పొందిన వాళ్ళు ఎక్కడున్నారు అంటే ఇండియాలో ఉండడం జరిగింది. సో రికార్డ్స్ ద వరల్డ్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రోడ్స్ క్రాష్ డెత్స్ ఇన్ ఇండియా. ఇండియానే రికార్డులో ఉంది అనమాట. అంటే ఇండియాలోనే చాలా, వరల్డ్ పరంగా చూసుకుంటే ఇండియాలోనే ఎక్కువ మరణాలు సంభవించడం జరిగింది డ్యూ టు రోడ్ యాక్సిడెంట్స్ అని చెప్పొచ్చు. ఇంకొకటి వచ్చేసి ఐఎన్ఎస్ కరంజ్. ఇదేంటి? నావెల్కి సంబంధించిన, ఎయిర్కి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ అనేసి అంటే ఐఎన్ఎస్ కరంజ్ అనేది ఏంటి అంటే స్కార్పిన్ సబ్మెరైన్. ఇది ఒక సబ్మెరైన్, ద థర్డ్ నావీ సబ్మెరైన్, స్కార్పిన్ సబ్మెరైన్. సో ఇండియాకి సంబంధించిన ఐఎన్ఎస్ కరంజ్ ఇటీవల వార్తలోకి వచ్చింది. అది ఏంటి అంటే థర్డ్ నావెల్ స్కార్పిన్ సబ్మెరైన్ అనమాట. ఇండోనేషియాకి సంబంధించిన ఇంకొకటి అగ్నిపర్వతం అనేది ఈ మధ్యలో రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది, మౌంట్ ఎట్నా అనేది. దానివల్ల అగ్నిపర్వతం ఇంకా బయటికి వస్తూనే ఉంది అనమాట. సో ఇటీవల వార్తలోకి వచ్చింది కాబట్టి అదేంటి అంటే మౌంట్ ఎట్నా ఎక్కడ ఉంది అని అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి అది ఏంటి అంటే ఇండోనేషియాలో ఉంది. మన హైదరాబాద్లో జరిగిన బయో ఏషియా సమ్మిట్ కూడా ఇంపార్టెంట్ సమ్మిట్గా చెప్పుకోవచ్చు. 2021కి సంబంధించిన ఎప్పుడు జరిగింది అంటే February 22న జరిగింది, హైదరాబాద్లో జరిగింది. అది ఐటీసీ కాకతీయ హోటల్లో కేటీ రామారావు గారు ప్రారంభించారు ఆ సమ్మిట్ని. మెయిన్ థీమ్ వచ్చేసి మూవ్ ద నీడిల్. సో హైదరాబాద్లో జరిగిన సమ్మిట్ కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. బయో ఏషియా సమ్మిట్ 2021 ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్. దాని థీమ్ వచ్చేసి మూవ్ ద నీడిల్. సో గుర్తుపెట్టుకోండి. ఐఎన్ఎస్ ప్రళయ. ఇదేంటి ఐఎన్ఎస్ ప్రళయ అనేది ఏంటి అనేసి అడుగుతాడు ఎగ్జామ్లో. అది యుద్ధ నౌకనా, సబ్మెరైనా, మనకి ఏంటి అనేసి తెలియాలి కాబట్టి అదేంటి అంటే స్వదేశీ సహాయంతో తయారు చేసిన యుద్ధ నౌక ఏంటి అంటే ఐఎన్ఎస్ ప్రళయ. ఇది రీసెంట్గా ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే నాడెక్స్ నావెల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ 21 అండ్ ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ 21 ఎక్కడ జరుగుతుంది అంటే అబుదాబిలో జరుగుతుంది. సో అబుదాబిలో జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్స్కి మన ఇండియా నుంచి పాల్గొనే స్వదేశీ యుద్ధ నౌక ఏంటి అంటే ఐఎన్ఎస్ ప్రళయ. గుర్తుపెట్టుకోండి ఇది కూడా. దెన్ ఇంకొకటి వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ జియో థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ నిర్మిస్తున్నారు
ఏ కంపెనీ సహాయంతో నిర్మిస్తున్నారు అంటే లడఖ్లోని పూగా వద్ద నిర్మిస్తున్నారు జియో థర్మల్ పవర్ ప్లాంట్ని. సో ఎవరు నిర్మిస్తున్నారు అంటే ఓఎన్జీసీ అనేది నిర్మిస్తుంది అన్నమాట. లాస్ట్ వన్, ఇండియా అండ్ యుఎస్ఏకి సంబంధించిన మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఫిబ్రవరి 8 నుంచి 21 వరకు మనకి రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైర్లో బికనీర్ ప్రాంతంలో ఇండియా నావల్ ఎక్సర్సైజెస్ అనేది జరిగినాయి అన్నమాట. సో ఒకసారి ఇవి నావల్ ఎక్సర్సైజెస్ గుర్తుపెట్టుకొని, మిలిటరీ ఎక్సర్సైజెస్ ఏమైనా ఉంటే ఎవ్రీ ఇయర్ జరుగుతుంటాయి కాబట్టి కంపల్సరీ ఇవన్నీ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఏరియాస్ అనమాట. నావల్ ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే మిలిటరీ ఎక్సర్సైజెస్ కానీ ఐఎన్ఎస్ ప్రళయ కానీ ఇవన్నీ ఆల్రెడీ రిపీటెడ్ బిట్స్ కాబట్టి ఒకసారి చూసుకోండి. దెన్ థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ చూద్దాం. దాని ఫిబ్రవరి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు అపాయింట్ అయినారు, ఏమేమైనా ప్రోగ్రామ్స్ లాంచ్ అయినా లేదా అనేసి చూద్దాం. దెన్ నెక్స్ట్ మనకి నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఏ మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్ కూడా మీరు చెక్ చేసుకుంటే బాగుంటుంది. ప్రిపరేషన్ మాత్రం వదలకండి. ఒకటి కాకపోతే ఏదో ఒక నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ప్రిపరేషన్ మాత్రం రిపీటెడ్గా అట్లనే చదువుతూ ఉండండి. చాలా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఇందులోకి సంబంధించిన మనం మేజర్గా ఒక 2-3 వీడియోస్లో చర్చించుకుందాం. ఇంకా ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే స్టాట్స్ ప్రాజెక్ట్. సో యాక్చువల్గా మనకి ఇక్కడ అడగడానికి స్కోప్ ఉన్న మ్యాక్సిమం ఎక్కడి నుంచి బిట్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి దాంట్లో భాగంగానే నేను చేయడం జరుగుతుంది. అందులో స్టాట్స్ ప్రాజెక్ట్ వచ్చేసి ఫుల్ ఫామ్ అడిగే ఛాన్స్ ఉంది. స్టాట్స్ అంటే ఏంటి అంటే స్ట్రెంథనింగ్ టీచింగ్ లెర్నింగ్ రిజల్ట్స్ టు ద స్టేట్స్. సో 6 స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, కేరళ, రాజస్థాన్, మహారాష్ట్ర. సో ఈ 6 స్టేట్స్లలో ఇంప్లిమెంట్ చేసిన ప్రోగ్రామ్కి మనకి ఆర్థిక సహాయం ఎవరు అందించినారు అంటే వరల్డ్ బ్యాంక్ $500 million లోన్ మీద సైన్ చేసింది అనమాట ఇండియా. కంపల్సరీ మనకి ఇచ్చే ఆ స్టాట్స్ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రోగ్రామ్కి మనకి ఎవరు ఆర్థిక సహాయం చేస్తున్నారంటే వరల్డ్ బ్యాంక్. దెన్ ఇంకొకటి వచ్చేసి మేజర్గా మనకి ఫిబ్రవరిలో జరిగిన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ COVID-19 ఫ్రీ స్టేట్. 0 కేసెస్ ఉన్న స్టేట్ని ఏమంటారంటే కోవిడ్ ఫ్రీ స్టేట్ అనేసి అనడం జరుగుతుంది. ఇందులో భాగంగా యూనియన్ అండ్ టెరిటరీ అయిన మన అండమాన్ నికోబార్కి సంబంధించిన ఫస్ట్ ఫ్రీ స్టేట్గా చెప్తాము. దాని సెకండ్ మొన్న 20th సంబంధించిన ఫిబ్రవరి 28 రోజు పుదుచ్చేరి కూడా 0 కేసెస్ ఉండడం వల్ల పుదుచ్చేరి కూడా వచ్చింది. దెన్ ఫస్ట్ ఫ్రీ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అంటే వచ్చేసి అండమాన్ నికోబార్ అండ్ ఫస్ట్ స్టేట్ వచ్చేసి సిక్కిం. స్టేట్ ఏమో సిక్కిం, యూనియన్ టెరిటరీ వచ్చేసి అండమాన్ నికోబార్. సో గుర్తుపెట్టుకోండి. దెన్ రీసెంట్గా జరిగిన మన బడ్జెట్లో ఎఫ్డిఆర్ లిమిట్ అనేది 49% నుంచి 74%కి పెంచడం జరిగింది. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే. దెన్ ఇంకొకటి వచ్చేసి పీపుల్స్ అండ్ క్లైమేట్ రిపోర్ట్ ఆన్ క్లైమేట్ చేంజ్ రిలీజ్డ్ బై ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది అనేసి అడగడానికి స్కోప్ ఉంది. సో అది వచ్చేసి UNDP, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ ఆర్గనైజేషన్ ఏంటి అంటే 1.2 మిలియన్ పీపుల్ మీద అందరినీ తీసుకొని సర్వే చేయడం జరిగింది. క్లైమేట్ రిపోర్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేసి చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఒపీనియన్ ఏంటి అంటే కంపల్సరీ క్లైమేట్ చేంజ్ వల్ల జరిగే విపత్తులు ఏంటి, లేకపోతే ఏమైనా డిజాస్టర్స్ వస్తాయా లేవా అనేసి వాళ్ళ దగ్గర నుంచి సేకరించడం జరిగిందనమాట. చాలామంది ఏంటి అంటే కంపల్సరీ క్లైమేట్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా ఇట్లాంటి విపత్తులు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేసి చెప్పారనమాట. అంటే అదొక రిపోర్ట్, సర్వే, ప్రజల నుంచి తీసుకున్న సర్వే అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి 2020కి సంబంధించిన ఇంకొకటి ఏంటి అంటే 2020 ఇయర్ ఈజ్ ద వర్స్ట్ ఇయర్గా డిక్లేర్ చేసింది ఎవరు అంటే UNWTO, యునైటెడ్ నేషనల్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. సో 2020 అనే ఇయర్ ఎందుకు వర్స్ట్గా అయింది అంటే కోవిడ్ పాండమిక్ వల్ల టూరిజం ఇండస్ట్రీ అనేది బాగా దెబ్బతిన్నది అనమాట. ఇండియాకి సంబంధించిన మేజర్ ఎఫెక్ట్ అనేది టూరిజం ఇండస్ట్రీలోనే పడింది, సర్వీస్ సెక్టర్లో. సో మ్యాక్సిమం మనకి రెవెన్యూ వచ్చేదే టూరిజం దగ్గర నుంచి. కాబట్టి ఆ ఇండస్ట్రీ అనేది కోవిడ్ వల్ల వర్స్ట్ ఇయర్గా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఎవరు డిక్లేర్ చేసినారు 2020 ఇయర్ ఈజ్ ద వర్స్ట్ ఇయర్గా ఎవరు డిక్లేర్ చేసినారంటే UNWTO, యునైటెడ్ నేషనల్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. సో టూరిజం డే కూడా సెప్టెంబర్ 27గా జరుపుకుంటారు ఎవ్రీ ఇయర్, అది కూడా గుర్తుపెట్టుకోండి. దెన్
వరల్డ్ వెట్లాండ్స్ డే 2021. యాక్చువల్గా వరల్డ్ చిత్తడి నేలల దినం అనేసి ఏ రోజును అంటారు అంటే ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఫిబ్రవరి 2 ఈజ్ ద వెట్లాండ్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. యాక్చువల్గా ఇప్పటివరకు ఎన్ని చిత్తడి నేలలు వెట్లాండ్స్ ఉన్నాయి అనేసి అంటే మనకి సంబంధించిన ఇప్పటివరకు ఏంటి అంటే 42 అనేవి ఇప్పటివరకు చిత్తడి నేలలుగా డిక్లేర్ చేయడం జరిగింది అనమాట. సో ఈ ఇయర్ 2021కి సంబంధించిన థీమ్ ఏంటి అంటే వెట్లాండ్స్ అండ్ వాటర్. కంపల్సరీ వెట్లాండ్ డే ఎప్పుడు అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి, దాని థీమ్ కూడా అడుగుతాడు. ఈ మధ్యలో బాగా థీమ్స్ అడగడం జరుగుతుంది ఎగ్జామ్లో. సో థీమ్ వచ్చేసి వెట్లాండ్స్ అండ్ వాటర్ అనమాట. దెన్ ఇంకొకటి మాయా హ్యూమనాయిడ్ రోబోట్. ఏ యూనివర్సిటీ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది? మాయా హ్యూమనాయిడ్ రోబోట్ అనేది ఏ సెక్టార్కి సంబంధించింది అంటే బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించిన రోబోట్ అది. సో కేఎల్ఈ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనే యూనివర్సిటీ ఈ రోబోట్ని రూపొందించడం జరిగింది. దెన్ ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ బయోఫ్యూయల్ రాకెట్ లాంచ్డ్ బై. ఎవరు లాంచ్ చేసినారు అంటే ఫస్ట్ బయోఫ్యూయల్ రాకెట్ లాంచ్డ్ బై బ్లూ షిఫ్ట్ ఏరోస్పేస్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. దెన్ ఇంకొకటి దీంట్లోనే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన స్కై రూట్ ఏరోప్లేస్ ప్లస్ ఇస్రో, మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ అయిన ఇస్రో లాంచ్డ్ బై ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ని వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఎవరెవరు? స్కై రూట్ ఏరోప్లేస్ ప్లస్ ఇస్రో వాళ్ళు. దెన్ రీసెంట్గా జరిగిన ఒక ఫెస్టివల్స్ గురించి కూడా కొన్ని చూద్దాము. ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ వచ్చేసి మధ్యప్రదేశ్లో 7 days జరిగింది. మధ్యప్రదేశ్లో ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ మేబీ రీసెంట్ కరెంట్ అఫైర్స్ నుంచి అడగడే స్కోప్ ఉంది కాబట్టి చాలా ఇయర్స్ తర్వాతకి జరిగిన ఫెస్టివల్ కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. దెన్ ఆస్ట్రేలియా ఓపెన్ 2020 మెన్స్ సింగిల్స్ విజేత. ఫిబ్రవరిలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ 2021 మెన్స్ విజేత ఎవరు అంటే నోవాక్ జోకోవిచ్. సో ఈయనకి 18th గ్రాండ్ స్లామ్ వచ్చింది. అన్ని ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్, ఫ్రెంచ్, యుఎస్ ఓపెన్ అన్నీ కలుపుకుంటే 18th ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్గా విన్ అవ్వడం జరిగింది అనమాట. సో ఇంకొకటి వచ్చేసి ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే 2020 ఫిబ్రవరి 21 ఏ రోజున జరుపుకుంటాము? మాతృభాష దినోత్సవంగా, ఇంటర్నేషనల్గా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అనేది ఏ రోజున జరుపుకుంటారు అంటే ఫిబ్రవరి 21. దెన్ ఎవరు యాక్చువల్గా ఇది డిక్లేర్ చేసినారు అంటే యునెస్కో అనమాట. యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే ఫ్రాన్స్లో ఉంది. దెన్ ఇంకొకటి వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ యూనివర్సిటీ ఎక్కడ లాంచ్ చేసినారు అంటే కేరళలో. ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ యూనివర్సిటీ కేరళకి సంబంధించిన చాలా మనకి క్వశ్చన్స్ ఉంటాయి. స్పైసెస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అన్న, రబ్బరు ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది అనేసి అడిగిన. దెన్ నెక్స్ట్ ఫస్ట్ మనకి కోవిడ్కి సంబంధించిన ఫస్ట్ కేసు ఎక్కడ బయటపడింది అన్నా కూడా కేరళలోనే చెప్తాము. సో కేరళకి సంబంధించిన చాలా కరెంట్ అఫైర్స్ అనేది ఈ మధ్య రీసెంట్గా చాలా ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. ఇంకొకటి వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మారిషియస్, ద ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ. మారిషియస్ అయిన ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ ఇండియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది అనమాట. సో ఇది ఇంపార్టెంట్. ఏ ఆఫ్రికన్ కంట్రీ తోటి ఇండియా ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది అంటే మనం చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి అంటే మారిషియస్. ఇది ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీగా చెప్తాం అనమాట. ఇంకొకటి పంజాబ్లో రీసెంట్గా లాంచ్ చేసిన ఒక ప్రోగ్రామ్ గురించి చూద్దాం. హర్ఘర్ పానీ హర్ఘర్ సఫాయి మిషన్ లాంచ్డ్ బై పంజాబ్ గవర్నమెంట్ ఇటీవల రీసెంట్గా లాంచ్ చేసిన ప్రోగ్రామ్ ఏంటి అంటే హర్ఘర్ పానీ హర్ఘర్ సఫాయి. సో పంజాబ్ సీఎంగా ప్రజెంట్ ఉన్నది ఎవరు అంటే అమరీందర్ సింగ్. దాని స్వామిత్వ స్కీమ్ ఇంప్లిమెంటెడ్ బై విచ్ మినిస్ట్రీ అనేసి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. స్వామిత్వ పంచాయతీరాజ్ మినిస్ట్రీ లాంచ్ చేయడం జరిగింది. స్కీమ్ దేనికి సంబంధించిన స్కీమ్ అంటే ఇది ల్యాండ్ సర్వేకి సంబంధించిన స్కీమ్ అనమాట. దెన్ సోయూజ్ 2 కార్నియర్ రాకెట్ ఈజ్ ద ఫ్లాగ్షిప్ లాంచ్ వెహికల్ ఆఫ్ రష్యా. ఏ దేశంకి సంబంధించిన సోయూజ్ 2 కార్నియర్ రాకెట్ అంటే రష్యాకి సంబంధించిన రాకెట్ అనమాట. దెన్ ఇంకొకటి వచ్చేసి పహెలా ఫాగున్ ద స్ప్రింగ్ ఫెస్టివల్ ఆఫ్ విచ్ స్టేట్ అంటే బంగ్లాదేశ్కి సంబంధించిన ఫెస్టివల్ స్ప్రింగ్ ఫెస్టివల్ వచ్చేసి పహెలా ఫాగున్ అనమాట. దెన్ యూరోపియన్ ఇంటెలిజెన్స్ యూనియన్ డెమోక్రసీ ఇండెక్స్లో ఇండియా ప్లేస్ ఎంత? ఇండియా ప్లేస్ వచ్చేసి 53 ఉంది.
దెన్ బిఫోర్ 2019కి ర్యాంకింగ్ తీసుకుంటే ఇండియా వచ్చేసి 51th ర్యాంక్ ఉంటే 51 ర్యాంక్ ఉంటే ఇప్పుడు 2020కి వచ్చి ఇంకా 2 స్థానాలు కిందికి వెళ్ళి 53కి రావడం జరిగింది అనమాట. సో యూరోపియన్ ఇంటెలిజెన్స్ యూనియన్ డెమోక్రసీ ఇండెక్స్ 2020లో ఇండియాకి వచ్చిన ర్యాంక్ ఎంత అంటే 53. దెన్ ఆక్స్ఫోర్డ్ అనేది ఆక్స్ఫోర్డ్ హిందీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2020 వచ్చేసి ఆత్మనిర్భర్ భారత. సో ఈ యాక్చువల్గా ఎట్లా తీసుకుంటారు, ఇంగ్లీష్ వర్డ్ ఒకటి తీసుకుంటారు ఇయర్ బై ఇయర్, అండ్ హిందీ వర్డ్ కూడా ఎక్కువ యూసేజ్లో ఉన్న వర్డ్ తీసుకుంటారు, దాన్ని డిక్షనరీలో పెట్టకపోవడం జరుగుతుంది. పెడతారు, పెట్టకపోవచ్చు అనమాట. ఆక్స్ఫోర్డ్ వర్డ్ అయితే హిందీకి ఒక వర్డ్ తీసుకుంటారు, ఇంగ్లీష్కి కూడా ఒక వర్డ్ తీసుకుంటారు అనమాట. సో 2020కి వచ్చేసి ఆత్మనిర్భర భారత. దెన్ 2019కి సంబంధించిన సంవిధాన అనేసి తీసుకున్నారనమాట. అంటే ఎక్కువ యూసేజ్లో ఉన్న వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆక్స్ఫోర్డ్ డిక్షనరీలో చేర్చడం జరుగుతుంది. దెన్ ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ఈ క్యాబినెట్. ఏ స్టేట్లో ఈ క్యాబినెట్ అనేది ఎలక్ట్రానిక్ క్యాబినెట్ అనేది చేశారు అంటే హిమాచల్ ప్రదేశ్. అంటే యాక్చువల్గా పేపర్లెస్ యూజ్ చేసి మొత్తం అంతా ఎలక్ట్రానిక్ డిజిటల్లోనే వాళ్ళకి అందరికీ సెండ్ చేయడం జరిగింది అనమాట. సో దాని పరంగా చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ అనేది ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ఈ క్యాబినెట్గా చెప్పవచ్చు. దెన్ ఇంకొకటి 51th టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా ఏ స్టేట్లో ఉంది అంటే తమిళనాడుకు సంబంధించిన శ్రీవల్లిపుత్తూర్ మేఘమలై టైగర్ రిజర్వ్. 51th టైగర్ రిజర్వ్ యాక్చువల్గా తమిళనాడులో ఇది శ్రీవెల్లిపుత్తూర్ మేఘమలై టైగర్ రిజర్వ్ అనేది 5 ఉన్నాయి టోటల్గా. తమిళనాడుకి సంబంధించిన 5 రిజర్వ్స్ ఉన్నాయి, దీంతో కలిపి 5 అనమాట. యాక్చువల్గా ఇంతకుముందు 4 ఉండే, ఇది కూడా కలిపి 5 టైగర్ రిజర్వ్స్ తమిళనాడులో ఉండడం జరిగింది. సో 51th టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకి శ్రీవల్లిపుత్తూర్ మేఘమలై టైగర్ రిజర్వ్. గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ టైగర్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాబట్టి. దెన్ అందరికీ తెలిసిందే విఎల్సిసి ఫెమినా మిస్ వరల్డ్ 2020 ఎవరికి వచ్చింది అంటే మానస వారణాసి. ఏ స్టేట్కి సంబంధించిన తను అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించిన మానస వారణాసికి విఎల్సిసి ఫెమినా మిస్ వరల్డ్ 2020 రావడం జరిగింది. దెన్ ఇంకొకటి బాబూర్ క్రూజ్ మిసైల్ లాంచ్డ్ బై ఎవరు, ఏ కంట్రీ లాంచ్ చేయడం జరిగింది బాబూర్ అనేసి అంటే పాకిస్తాన్. ఇది ఏ మిసైల్ అనేసి అడగడానికి స్కోప్ ఉంది కాబట్టి సర్ఫేస్ టు సర్ఫేస్. యాక్చువల్గా మనకి సర్ఫేస్ టు సర్ఫేస్ ఉంటుంది, సర్ఫేస్ టు స్కై ఉంటుంది, ఇట్లాంటివి చాలా ఉంటాయి కాబట్టి మనం చూసుకోవాల్సింది అంటే బాబూర్ ఏంటి అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అనమాట. దెన్ ఇంకొకటి బొటానికల్ గార్డెన్ ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ట్రీస్. ఒక బొటానికల్ గార్డెన్ అనేది ఉత్తరాఖండ్లో తీసుకురావడం జరిగింది. మెయిన్ థీమ్ ఏంటి అంటే దానికి సంబంధించిన ప్రిజర్వేషన్ ఆఫ్ ట్రీస్ కోసం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ బొటానికల్ గార్డెన్. దానికి సంబంధించిన ఏ స్టేట్లో లాంచ్ చేసినారు అంటే ఉత్తరాఖండ్. ఇటీవల రీసెంట్గా మనకి సంబంధించిన కరూబా అంటారు, కురూబా కమ్యూనిటీ ఏ స్టేట్లో ఉంది అంటే కర్ణాటకలో ఇటీవల వార్తలోకి వచ్చిన కురూబా కమ్యూనిటీ అనేది ఏ స్టేట్లో ఉంది అంటే కర్ణాటకకి సంబంధించింది. దాని మా యోజన స్కీమ్, ఇట్ ఈజ్ ఏ ఫుడ్ ప్రోగ్రామింగ్ స్కీమ్ అనమాట. సో ఏ స్టేట్లో లాంచ్ చేయడం జరిగిందంటే వెస్ట్ బెంగాల్. అంటే ఇది ఫుడ్ ప్రోగ్రామ్కి సంబంధించింది. ఒక 15 రూపీస్ సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఇస్తుంది, ఒక 5 రూపీస్ మాత్రం పీపుల్ పెట్టుకుంటే వాళ్ళకి 5 రూపీస్కి భోజన పథకం లాగా వాళ్ళకి ఒక ఫుడ్ ప్రోగ్రామ్ కింద మా యోజన స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట. దెన్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పుదుచ్చేరి. అందరికీ తెలిసిన తెలంగాణ తమిళసై సౌందర్యరాజన్ గారిని ఇటీవల నియమించడం జరిగింది, అంటే అడిషనల్ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది అనమాట. దెన్ చండీగఢ్ లాంచ్డ్ బై కార్బన్ వాచ్. ఏ స్టేట్ కార్బన్ వాచ్ లాంచ్ చేయడం జరిగింది అంటే చండీగఢ్ వచ్చేసేసరికి కార్బన్కి సంబంధించిన ఉద్గారాలని తగ్గించాలనే ఉద్దేశంతో ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది, అది కార్బన్ వాచ్ అనమాట. దీస్ ఆర్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రిలేటెడ్ టు ద కరెంట్ అఫైర్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా మెయిన్ ఇంపార్టెంట్గా ఏమున్నాయి ఫిబ్రవరికి సంబంధించిన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. హాయ్ స్టూడెంట్స్, ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఆల్రెడీ ఒక వీడియో మనం అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా మిగిలిన రిమైనింగ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి చౌరా చౌరీ సంఘటన అనేది ఆధునిక భారతదేశంకి సంబంధించిన మేజర్ ఇన్సిడెంట్. దీనివల్లనే గాంధీజీ గారు మన నాన్ కోఆపరేషనల్ మూమెంట్ని ఆపివేయడం జరిగింది. కాబట్టి ఇది ఇన్సిడెంట్ అనేది ఎక్కడ జరిగింది అంటే యూపీలో జరిగింది. 1922 5th ఫిబ్రవరి రోజు జరిగింది అనమాట. ఆల్రెడీ ఇప్పుడు ఎందుకు
న్యూస్లోకి వచ్చింది అంటే నెక్స్ట్ ఇయర్ వరకల్లా 2022కి సంబంధించిన ఇయర్లో 1922 నుంచి 2022 వరకు కాబట్టి 100 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటుంది కాబట్టి ఇప్పుడు న్యూస్లోకి రావడం జరిగింది. ఇది 99th ఇయర్. సో చౌరా చౌరీ ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడుంది అంటే యూపీలో ఉంది అనమాట. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఐఎన్ఎఫ్ యాక్ట్ T81 విచ్ వన్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ. ఏంటి అది ఐఎన్ఎఫ్ యాక్ట్ అనేది సబ్మెరైనా లేకపోతే నావల్ క్రాఫ్టా ఎయిర్ క్రాఫ్టా అని అడిగే స్కోప్ ఉంది కాబట్టి ఐఎన్ఎఫ్ యాక్ట్ T81 అనేది ఏంటి అంటే నావల్ క్రాఫ్ట్కి సంబంధించిన క్రాఫ్ట్ అనమాట. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ కంట్రీ హ్యాస్ ద హైయెస్ట్ షేర్ ఇన్ గ్లోబల్ బాసుమతి రైస్ ట్రేడ్. బాసుమతి రైస్కి సంబంధించిన గ్లోబల్ ట్రేడ్లో ఇండియా అనేది ఎంత పర్సంటేజ్ ఆక్యుపై చేసింది అంటే 65% ఆక్యుపై చేసింది. బాస్మతి రైస్లో అతిపెద్ద కంట్రీ ఏంటి అంటే మనదే. యాక్చువల్గా 2019 and 20కి సంబంధించింది 4.45 మిలియన్ రైస్ అనేది మనం ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. గ్లోబల్గా ట్రేడ్ అనేది జరిగింది కాబట్టి ఇండియా అనేది బాస్మతి రైస్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది, గుర్తుపెట్టుకోవాలి అది. దెన్ నెక్స్ట్ వన్ కోవోవాక్స్, COVID-19 వ్యాక్సిన్ ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దాన్ని డెవలప్ చేయడం జరిగింది అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. కోవోవాక్స్ అనేది ఎవరు ప్రిపేర్ చేసినారు అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్ వచ్చేసి 2021కి సంబంధించిన బడ్జెట్లో ఫిజికల్ డెఫిసిట్ అనేది ఇంపార్టెంట్ థింగ్. యాక్చువల్గా ఎకానమీ వాళ్ళకి తెలిసి ఉంటుంది, కంపల్సరీ ఈ క్వశ్చన్ లేనిది పేపర్ ఉండదు. ఎకానమీకి సంబంధించిన డెఫిసిట్ కానీ లేకపోతే ద్రవ్యోల్బణ రేటు ఏంటి, సిఆర్ఆర్ ఏంటి, క్యాష్ రిజర్వ్ రేషియో ఏంటి, ఎంత ఉంది బడ్జెట్లో అనేసి ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉందంటే 9.5% అనేది ఉంది. క్యాష్ రిజర్వ్ రేషియో వచ్చేసి 4%, అంటే నగదు నిల్వల నిష్పత్తి అనేసి అంటారు. అదెంత ఉంది అంటే 4% ఉంది. పట్టచిత్ర నెక్స్ట్ వన్ పట్టచిత్ర వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ పాపులర్ ఆర్ట్ ఫామ్ ఆఫ్ ఒడిస్సా. ఒడిస్సాకి సంబంధించిన ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ పెయింటింగ్. రీసెంట్గా న్యూస్లోకి వచ్చిన పట్టచిత్ర అనేది ఏంటి అని అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి పట్టచిత్ర ఏంటి అంటే ఒరిస్సాకి సంబంధించిన ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ పెయింటింగ్. ఇన్ని డేస్ నుంచి వచ్చింది ఏంటి న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో ప్రస్తావిస్తూ పట్టచిత్ర గురించి ప్రస్తావించడం జరిగింది కాబట్టి రీసెంట్గా న్యూస్లో యాడ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ ఇండియాస్ ఫస్ట్ అంప్యూర్ క్లినిక్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్. ఎక్కడ అంప్యూర్ క్లినిక్ని చేశారు అంటే చండీగఢ్. అంప్యూర్ క్లినిక్ అంటే ఆల్రెడీ చాలా ప్రాబ్లంగా ఉండి వికలాంగులు కానీ లేకపోతే అవయవాలు సరిగ్గా పనిచేయకుండా ఉన్న వాళ్ళకి ఒక క్లినిక్ అంటూ ఇప్పటివరకు ఏదీ లేదు. అందరూ సేమ్ ఒకటే హాస్పిటల్కి వెళ్తుండే అనమాట. లేకపోతే వాళ్ళ కోసం సపరేట్గా వాళ్ళకి సంబంధించిన ఫిజియోథెరపీ కానీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని కానీ అవాయిడ్ చేయడానికి ఫస్ట్ టైం ఇండియాస్లో ఒక క్లినిక్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అది ఎక్కడ చేశారు అంటే చండీగఢ్లో చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ కలివెలి లేక్ ఎక్కడ ఉంది? తమిళనాడుకి సంబంధించిన లేక్ ఇది, వల్లీపురంలో ఉంది అన్నమాట. సో కలివెలి లేక్ అనేది తమిళనాడులో ఉంది, కరెక్టే. యాక్చువల్గా ఇది ఏంటి వెట్లాండ్ అనమాట, వెట్లాండ్స్. రీసెంట్గా ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే యాక్చువల్గా ఇది కోస్టల్ లేక్ ఆల్సో, కోస్టల్ లేక్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ వెట్లాండ్. దెన్ బ్యాక్వైష్ లేక్ అనేసి చెప్తారు. ఫస్ట్ ఏంటి అంటే పులికాట్ అనేసి చెప్తారు. దెన్ రీసెంట్గా కలివెలి లేక్ ఎందుకు వార్తలోకి వచ్చింది అంటే టు డిక్లేర్ ద వెట్లాండ్స్ యాజ్ ఎ బర్డ్ శాంక్చురీగా పక్షుల సంరక్షణ కేంద్రంగా దీన్ని ప్రకటించడం జరిగింది కాబట్టి కలివెలి లేక్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అది ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో ఉంది అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి గోబర్ధన స్కీమ్కి సంబంధించిన ఏంటి ఆ స్కీమ్ ముఖ్య ఉద్దేశం అంటే రిలేటెడ్ టు మేనేజ్ ద క్యాటిల్ అండ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. ఎవరు లాంచ్ చేశారు ఈ స్కీమ్ని అంటే లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి మినిస్ట్రీ అనేది లాంచ్ చేసిన స్కీమ్ ఏంటి అంటే గోబర్ధన్ స్కీమ్. అది దేనికి సంబంధించిన అంటే రిలేటెడ్ టు మేనేజ్ క్యాటిల్స్, పశువులకి సంబంధించిన బయోడిగ్రేడబుల్ వేస్ట్ కానీ లేకపోతే దీనికి సంబంధించిన స్కీమ్ అనమాట. నెక్స్ట్ వన్ ఇండియాస్ ఫస్ట్ థండర్స్టార్మ్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ ఈజ్ టు బి సెట్ అప్ ఇన్ విచ్ స్టేట్. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసినారు? ఇండియాస్ ఫస్ట్ థండర్స్టార్మ్ రీసెర్చ్ అంటే బాలాసోర్లోని ఒడిస్సా దగ్గర రీసెర్చ్ అనేది
ఇన్స్టిట్యూట్ని సెటప్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఏంటి అంటే ఇండియాస్లో ఏది ఎస్టాబ్లిష్ చేసినా ఫస్ట్ సెకండ్ ఏది చేసినా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఈ రోజు కాకపోయినా రేపు నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఏదైనా ఇండియాకి సంబంధించిన ఫస్ట్ ఏమన్నా ఉంటే కంపల్సరీ మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పటికైనా అది జీకే బిట్గా కూడా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చా బగీచా ధన్ పురస్కార్ అనేది ఏంటి, ఏ స్కీమ్, ఏ స్టేట్ యొక్క ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ అంటే అస్సాం యొక్క ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ వచ్చేసి చా బగీచా ధన్ పురస్కార్ ఈజ్ అన్ ఇనిషియేట్ ఆఫ్ విచ్ స్టేట్ అని అడగడానికి ఛాన్స్ ఉంది. యాక్చువల్గా అస్సాంకి సంబంధించిన అని తెలుసు మనకి. ఎందుకు అంటే టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు దోస్ వర్కర్ టు టీ గార్డెన్లో సంబంధించిన మెయిన్ అస్సాం అనేది టీ తోటలకి కాఫీ తోటలకి ప్రసిద్ధి కాబట్టి టీ తోటల్లో పనిచేసే కార్మికులకు అందరికీ ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి ఒక కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి 5,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా కూడా క్వశ్చన్స్ పడే ఛాన్స్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఏ స్టేట్లో రీసెంట్లీ లాంచ్ చేసినారు అంటే యాక్చువల్గా ఇది ఇంతకుముందు లేకుండా రీసెంట్ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఇది ఈ ఇయర్ కరెంట్ అఫైర్స్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్గా మీరు గుర్తించండి. ఇంకొకటి వచ్చేసి ధోబీ దుర్గాపూర్ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్. రీసెంట్గా వార్తల్లోకి వచ్చిన ధోబీ దుర్గాపూర్ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ అనేది ఏ స్టేట్లో ఉంది, వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇది ఒక క్వశ్చన్, ఏ స్టేట్లో ఉంది అనేసి. దాని ధోబీ దుర్గాపూర్ న్యాచురల్ గ్యాస్ పైప్ అనేది ఏ పార్ట్లో భాగంగా అమలు చేస్తున్నారు అంటే ప్రధాన మంత్రి ఊర్జా గంగా ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని నిర్మించడం జరుగుతుంది అనమాట. సో రీసెంట్గా ఎవరు స్టార్ట్ చేసినారు అంటే నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది ఈ పైప్ లైన్ని. తపోవన్ హైడల్ ప్రాజెక్ట్ ఎక్కడుంది అంటే ఉత్తరాఖండ్. ఇటీవల ఉత్తరాఖండ్లో బాగా వరదలు వచ్చి చాలామంది చనిపోవడం జరిగింది, చాలా మంది ఇల్లు కోల్పోవడం జరిగింది. దెన్ దానికి సంబంధించిన అక్కడ ఉన్న ప్రాజెక్ట్ బాగా వెలుగులోకి వచ్చింది. సో ఆ ప్రాజెక్ట్ ఏంటి అంటే తపోవన్ హైడల్ ప్రాజెక్ట్. ఇది ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్లో ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆయుష్మాన్ భారత్ యోజన బెనిఫిషరీస్ అంటే ఆయుష్మాన్ భారత్ యోజనకి కింద 2019-20లో బాగా లబ్ధి పొందిన స్టేట్స్ ఆ స్కీమ్ కింద ఎవరైతే బాగా యూటిలైజ్ చేసుకున్నారో ఆ స్కీమ్ని వాళ్ళని బెనిఫిషరీస్ అంటారనమాట. సో ఫస్ట్ స్టేట్ వచ్చేసి తమిళనాడు. ఆయుష్మాన్ భారత్ యోజనకి సంబంధించిన బెనిఫిషరీస్లో ఫస్ట్ వచ్చేసి తమిళనాడు స్టేట్, నెక్స్ట్ ఏపీ, ఆంధ్రప్రదేశ్, థర్డ్ వచ్చేసి గుజరాత్. సో యాక్చువల్గా ఎయిమ్ ఏంటి, ఆయుష్మాన్ భారత్కి సంబంధించిన ఎయిమ్ ఏంటి అంటే ప్రొవైడ్ హెల్త్ ఇన్సూరెన్స్ అష్యూరెన్స్. ఒక హెల్త్కి సంబంధించిన ఒక అష్యూరెన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటి వరకు ఇస్తారు అంటే కవర్ అప్ టు 5 lakhs పర్ ఇయర్. వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి 5 lakhs వరకు బెనిఫిట్ ఉంటుంది, పర్ ఇయర్ తీసుకుంటారు. పూర్ ఫ్యామిలీకి మాత్రమే వర్తిస్తుంది ఈ స్కీమ్. సో ఫస్ట్ బెనిఫిషియరీ ఎవరు అంటే లబ్ధి పొందిన ఎక్కువ రాష్ట్రం ఎవరు అంటే తమిళనాడు. నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్. హైయెస్ట్ క్రాప్ లాస్ డ్యూ టు ఫ్లడ్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2019. బాగా వరదల వల్ల పంటలు నష్టపోయిన మెయిన్ ఫస్ట్ స్టేట్ వచ్చేసి ఏంటి అంటే మధ్యప్రదేశ్ అనేది. బాగా వరదలకి పంట నష్టం జరిగింది అనేసి చెప్పుకోవచ్చు. 2019కి సంబంధించిన డేటా అది, ఒకసారి మీకు చెక్ చేసుకోండి. ఇండియా రికార్డ్స్ ద వరల్డ్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రోడ్ క్రాష్ డెత్. రోడ్డు ప్రమాదాలలో అత్యధికంగా మరణాలు పొందిన వాళ్ళు ఎక్కడున్నారు అంటే ఇండియాలో ఉండడం జరిగింది. సో రికార్డ్స్ ద వరల్డ్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రోడ్స్ క్రాష్ డెత్స్ ఇన్ ఇండియా. ఇండియానే రికార్డులో ఉంది అనమాట. అంటే ఇండియాలోనే చాలా వరల్డ్ పరంగా చూసుకుంటే ఇండియాలోనే ఎక్కువ మరణాలు సంభవించడం జరిగింది డ్యూ టు రోడ్ యాక్సిడెంట్స్ అని చెప్పొచ్చు. ఇంకొకటి వచ్చేసి ఐఎన్ఎస్ కరంజ్. ఇదేంటి, నావెల్కి సంబంధించిన ఎయిర్కి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ అనేసి అంటే ఐఎన్ఎస్ కరంజ్ అనేది ఏంటి అంటే స్కార్పిన్ సబ్మెరైన్. ఇది ఒక సబ్మెరైన్, ద థర్డ్ నావీ సబ్మెరైన్, స్కార్పిన్ సబ్మెరైన్. సో ఇండియాకి సంబంధించిన ఐఎన్ఎస్ కరంజ్ ఇటీవల వార్తలోకి వచ్చింది. అది ఏంటి అంటే థర్డ్ నావెల్ స్కార్పిన్ సబ్మెరైన్ అనమాట. ఇండోనేషియాకి సంబంధించిన ఇంకొకటి అగ్నిపర్వతం అనేది ఈ మధ్యలో రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది, మౌంట్ ఎట్నా అనేది. దానివల్ల అగ్నిపర్వతం ఇంకా బయటికి వస్తూనే ఉంది అనమాట. సో ఇటీవల వార్తలోకి వచ్చింది కాబట్టి అదేంటి అంటే మౌంట్ ఎట్నా ఎక్కడ ఉంది అని అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి అది ఏంటి అంటే ఇండోనేషియాలో ఉంది.
మన హైదరాబాద్లో జరిగిన బయో ఏషియా సమ్మిట్ కూడా ఇంపార్టెంట్ సమ్మిట్గా చెప్పుకోవచ్చు. 2021కి సంబంధించిన ఎప్పుడు జరిగింది అంటే February 22న జరిగింది. హైదరాబాద్లో జరిగింది. అది ఐటీసీ కాకతీయ హోటల్లో కేటీ రామారావు గారు ప్రారంభించారు ఆ సమ్మిట్ని. మెయిన్ థీమ్ వచ్చేసి మూవ్ ద నీడిల్. సో హైదరాబాద్లో జరిగిన సమ్మిట్ కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. బయో ఏషియా సమ్మిట్ 2021 ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్. దాని థీమ్ వచ్చేసి మూవ్ ద నీడిల్. సో గుర్తుపెట్టుకోండి. ఐఎన్ఎస్ ప్రళయ, ఇదేంటి ఐఎన్ఎస్ ప్రళయ అనేది ఏంటి అనేసి అడుగుతాడు ఎగ్జామ్లో. అది యుద్ధ నౌకనా, సబ్మెరైనా, మనకి ఏంటి అనేసి తెలియాలి. కాబట్టి అదేంటి అంటే స్వదేశీ సహాయంతో తయారు చేసిన యుద్ధ నౌక ఏంటి అంటే ఐఎన్ఎస్ ప్రళయ. ఇది రీసెంట్గా ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే నాడెక్స్ నావల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ 21 అండ్ ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ 21 ఎక్కడ జరుగుతుంది అంటే అబుదాబిలో జరుగుతుంది. సో అబుదాబిలో జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్స్కి మన ఇండియా నుంచి పాల్గొనే స్వదేశీ యుద్ధ నౌక ఏంటి అంటే ఐఎన్ఎస్ ప్రళయ. గుర్తుపెట్టుకోండి ఇది కూడా. దాని ఇంకొకటి వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ జియో థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ నిర్మిస్తున్నారు, ఏ కంపెనీ సహాయంతో నిర్మిస్తున్నారు అంటే లడఖ్లోని పూగా వద్ద నిర్మిస్తున్నారు జియో థర్మల్ పవర్ ప్లాంట్ని. సో ఎవరు నిర్మిస్తున్నారు అంటే ఓఎన్జీసీ అనేది నిర్మిస్తుంది అన్నమాట. లాస్ట్ వన్ ఇండియా అండ్ యుఎస్ఏకి సంబంధించిన మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేది ఎక్కడ జరుగుతుంది. February 8 నుంచి 21 వరకు మనకి రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైర్లో బికనీర్ ప్రాంతంలో ఇండియా నావల్ ఎక్సర్సైజెస్ అనేది జరిగినాయి అన్నమాట. సో ఒకసారి ఇవి నావల్ ఎక్సర్సైజెస్ గుర్తుపెట్టుకొని మిలిటరీ ఎక్సర్సైజెస్ ఏమైనా ఉంటే ఎవ్రీ ఇయర్ జరుగుతుంటాయి కాబట్టి కంపల్సరీ ఇవన్నీ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఏరియాస్ అనమాట. నావల్ ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే మిలిటరీ ఎక్సర్సైజెస్ కానీ ఐఎన్ఎస్ ప్రళయ కానీ ఇవన్నీ ఆల్రెడీ రిపీటెడ్ బిట్స్ కాబట్టి ఒకసారి చూసుకోండి. దెన్ థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ చూద్దాం. దాని ఫిబ్రవరి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు అపాయింట్ అయినారు, ఏమేమైనా ప్రోగ్రామ్స్ లాంచ్ అయినా లేదా అనేసి చూద్దాం. దెన్ నెక్స్ట్ మనకి నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఏ మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్ కూడా మీరు చెక్ చేసుకుంటే బాగుంటుంది. ప్రిపరేషన్ మాత్రం వదలకండి. ఒకటి కాకపోతే ఏదో ఒక నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ప్రిపరేషన్ మాత్రం రిపీటెడ్గా అట్లనే చదువుతూ ఉండండి. చాలా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఇందులోకి సంబంధించిన మనం మేజర్గా ఒక 2-3 వీడియోస్లో చర్చించుకుందాం. ఇంకా ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే స్టాట్స్ ప్రాజెక్ట్. సో యాక్చువల్గా మనకి ఇక్కడ అడగడానికి స్కోప్ ఉన్న మ్యాక్సిమం ఎక్కడి నుంచి బిట్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి దాంట్లో భాగంగానే నేను చేయడం జరుగుతుంది. అందులో స్టాట్స్ ప్రాజెక్ట్ వచ్చేసి ఫుల్ ఫామ్ అడిగే ఛాన్స్ ఉంది. స్టాట్స్ అంటే ఏంటి అంటే స్ట్రెంథనింగ్ టీచింగ్ లెర్నింగ్ రిజల్ట్స్ టు ద స్టేట్స్. సో 6 స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, కేరళ, రాజస్థాన్, మహారాష్ట్ర. సో ఈ 6 స్టేట్స్లలో ఇంప్లిమెంట్ చేసిన ప్రోగ్రామ్కి మనకి ఆర్థిక సహాయం ఎవరు అందించినారు అంటే వరల్డ్ బ్యాంక్ $500 million లోన్ మీద సైన్ చేసింది అనమాట ఇండియా. కంపల్సరీ మనకి ఇచ్చే ఆ స్టాట్స్ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రోగ్రామ్కి మనకి ఎవరు ఆర్థిక సహాయం చేస్తున్నారంటే వరల్డ్ బ్యాంక్. దెన్ ఇంకొకటి వచ్చేసి మేజర్గా మనకి ఫిబ్రవరిలో జరిగిన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ COVID-19 ఫ్రీ స్టేట్. 0 కేసెస్ ఉన్న స్టేట్ని ఏమంటారంటే కోవిడ్ ఫ్రీ స్టేట్ అనేసి అనడం జరుగుతుంది. ఇందులో భాగంగా యూనియన్ అండ్ టెరిటరీ అయిన మన అండమాన్ నికోబార్కి సంబంధించిన ఫస్ట్ ఫ్రీ స్టేట్గా చెప్తాము. దాని సెకండ్ మన 20th సంబంధించిన February 28 రోజు పుదుచ్చేరి కూడా 0 కేసెస్ ఉండడం వల్ల పుదుచ్చేరి కూడా వచ్చింది. దెన్ ఫస్ట్ ఫ్రీ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అంటే వచ్చేసి అండమాన్ నికోబార్ అండ్ ఫస్ట్ స్టేట్ వచ్చేసి సిక్కిం. స్టేట్ ఏమో సిక్కిం, యూనియన్ టెరిటరీ వచ్చేసి అండమాన్ నికోబార్. సో గుర్తుపెట్టుకోండి. దెన్ రీసెంట్గా జరిగిన మన బడ్జెట్లో FDI లిమిట్ అనేది 49% నుంచి 74%కి పెంచడం జరిగింది. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే. దెన్ ఇంకొకటి వచ్చేసి పీపుల్స్ అండ్ క్లైమేట్ రిపోర్ట్ ఆన్ క్లైమేట్ చేంజ్ రిలీజ్డ్ బై ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది అనేసి అడగడానికి స్కోప్ ఉంది. సో అది వచ్చేసి UNDP, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ ఆర్గనైజేషన్ ఏంటి అంటే 1.2 మిలియన్ పీపుల్ మీద అందరినీ తీసుకొని సర్వే చేయడం జరిగింది. క్లైమేట్ రిపోర్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేసి చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఒపీనియన్ ఏంటి అంటే కంపల్సరీ క్లైమేట్ చేంజ్ వల్ల జరిగే విపత్తులు ఏంటి, లేకపోతే ఏమైనా డిజాస్టర్స్ వస్తాయా లేవా అనేసి
వాళ్ళ దగ్గర నుంచి సేకరించడం జరిగిందనమాట. చాలామంది ఏంటి అంటే కంపల్సరీ క్లైమేట్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా ఇట్లాంటి విపత్తులు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేసి చెప్పారనమాట. అంటే అదొక రిపోర్ట్, సర్వే, ప్రజల నుంచి తీసుకున్న సర్వే అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి 2020కి సంబంధించిన ఇంకొకటి ఏంటి అంటే 2020 ఇయర్ ఈజ్ ద వర్స్ట్ ఇయర్గా డిక్లేర్ చేసింది ఎవరు అంటే UNWTO, యునైటెడ్ నేషనల్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. సో 2020 అనే ఇయర్ ఎందుకు వర్స్ట్గా అయింది అంటే కోవిడ్ పాండమిక్ వల్ల టూరిజం ఇండస్ట్రీ అనేది బాగా దెబ్బతిన్నది అనమాట. ఇండియాకి సంబంధించిన మేజర్ ఎఫెక్ట్ అనేది టూరిజం ఇండస్ట్రీలోనే పడింది, సర్వీస్ సెక్టర్లో. సో మ్యాక్సిమం మనకి రెవెన్యూ వచ్చేదే టూరిజం దగ్గర నుంచి, కాబట్టి ఆ ఇండస్ట్రీ అనేది కోవిడ్ వల్ల వర్స్ట్ ఇయర్గా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఎవరు డిక్లేర్ చేసినారు 2020 ఇయర్ ఈజ్ ద వర్స్ట్ ఇయర్గా ఎవరు డిక్లేర్ చేసినారంటే UNWTO, యునైటెడ్ నేషనల్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. సో టూరిజం డే కూడా September 27గా జరుపుకుంటారు ఎవ్రీ ఇయర్, అది కూడా గుర్తుపెట్టుకోండి. దెన్ వరల్డ్ వెట్లాండ్స్ డే 2021. యాక్చువల్గా వరల్డ్ చిత్తడి నేలల దినం అనేసి ఏ రోజును అంటారు అంటే ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటామంటే February 2nd ఈజ్ ద వెట్లాండ్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. యాక్చువల్గా ఇప్పటివరకు ఎన్ని చిత్తడి నేలలు వెట్లాండ్స్ ఉన్నాయి అనేసి అంటే మనకి సంబంధించిన ఇప్పటివరకు ఏంటి అంటే 42 అనేవి ఇప్పటివరకు చిత్తడి నేలలుగా డిక్లేర్ చేయడం జరిగింది అనమాట. సో ఈ ఇయర్ 2021కి సంబంధించిన థీమ్ ఏంటి అంటే వెట్లాండ్స్ అండ్ వాటర్. కంపల్సరీ వెట్లాండ్ డే ఎప్పుడు అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి, దాని థీమ్ కూడా అడుగుతాడు. ఈ మధ్యలో బాగా థీమ్స్ అడగడం జరుగుతుంది ఎగ్జామ్లో. సో థీమ్ వచ్చేసి వెట్లాండ్స్ అండ్ వాటర్ అనమాట. దెన్ ఇంకొకటి మాయా హ్యూమనాయిడ్ రోబోట్. ఏ యూనివర్సిటీ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది? మాయా హ్యూమనాయిడ్ రోబోట్ అనేది ఏ సెక్టార్కి సంబంధించింది అంటే బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించిన రోబోట్ అది. సో KLE టెక్నాలజికల్ యూనివర్సిటీ అనే యూనివర్సిటీ ఈ రోబోట్ని రూపొందించడం జరిగింది. దెన్ ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ బయోఫ్యూయల్ రాకెట్ లాంచ్డ్ బై. ఎవరు లాంచ్ చేసినారు అంటే ఫస్ట్ బయోఫ్యూయల్ రాకెట్ లాంచ్డ్ బై బ్లూ షిఫ్ట్ ఏరోస్పేస్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. దెన్ ఇంకొకటి దీంట్లోనే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన స్కై రూట్ ఏరోప్లేస్ ప్లస్ ఇస్రో, మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ అయిన ఇస్రో లాంచ్డ్ బై ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ని వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఎవరెవరు? స్కై రూట్ ఏరోప్లేస్ ప్లస్ ఇస్రో వాళ్ళు. దెన్ రీసెంట్గా జరిగిన ఒక ఫెస్టివల్స్ గురించి కూడా కొన్ని చూద్దాము. ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ వచ్చేసి మధ్యప్రదేశ్లో 7 days జరిగింది. మధ్యప్రదేశ్లో ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ మేబీ రీసెంట్ కరెంట్ అఫైర్స్ నుంచి అడిగే స్కోప్ ఉంది కాబట్టి చాలా ఇయర్స్ తర్వాతకి జరిగిన ఫెస్టివల్ కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. దెన్ ఆస్ట్రేలియా ఓపెన్ 2020 మెన్స్ సింగిల్స్ విజేత. ఫిబ్రవరిలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ 2021 మెన్స్ విజేత ఎవరు అంటే నోవాక్ జోకోవిచ్. సో ఈయనకి 18th గ్రాండ్ స్లామ్ వచ్చింది. అన్ని ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్, ఫ్రెంచ్, US ఓపెన్ అన్నీ కలుపుకుంటే 18th ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్గా విన్ అవ్వడం జరిగింది అనమాట. సో ఇంకొకటి వచ్చేసి ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే 2020 February 21. ఏ రోజున జరుపుకుంటాము? మాతృభాష దినోత్సవంగా, ఇంటర్నేషనల్గా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అనేది ఏ రోజున జరుపుకుంటారు అంటే February 21. దెన్ ఎవరు యాక్చువల్గా ఇది డిక్లేర్ చేసినారు అంటే యునెస్కో అనమాట. యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే ఫ్రాన్స్లో ఉంది. దెన్ ఇంకొకటి వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ యూనివర్సిటీ ఎక్కడ లాంచ్ చేసినారు అంటే కేరళలో. ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ యూనివర్సిటీ కేరళకి సంబంధించిన చాలా మనకి క్వశ్చన్స్ ఉంటాయి. స్పైసెస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అన్న, రబ్బరు ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది అనేసి అడిగిన. దెన్ నెక్స్ట్ ఫస్ట్ మనకి కోవిడ్కి సంబంధించిన ఫస్ట్ కేసు ఎక్కడ బయటపడింది అన్నా కూడా కేరళలోనే చెప్తాము. సో కేరళకి సంబంధించిన చాలా కరెంట్ అఫైర్స్ అనేది ఈ మధ్య రీసెంట్గా చాలా ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. ఇంకొకటి వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మారిషియస్, ద ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ. మారిషియస్ అయిన ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ ఇండియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది అనమాట. సో ఇది ఇంపార్టెంట్. ఏ ఆఫ్రికన్ కంట్రీ తోటి ఇండియా ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది అంటే మనం చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి అంటే మారిషియస్. ఇది ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీగా చెప్తాం అనమాట. ఇంకొకటి పంజాబ్లో రీసెంట్గా లాంచ్ చేసిన ఒక ప్రోగ్రామ్ గురించి చూద్దాం. హర్ఘర్ పానీ హర్ఘర్ సఫాయి మిషన్ లాంచ్డ్ బై
పంజాబ్ గవర్నమెంట్ ఇటీవల రీసెంట్గా లాంచ్ చేసిన ప్రోగ్రామ్ ఏంటి అంటే హర్ ఘర్ పానీ హర్ ఘర్ సఫాయి. సో పంజాబ్ సీఎంగా ప్రజెంట్ ఉన్నది ఎవరు అంటే అమరీందర్ సింగ్. దాని స్వామిత్వ స్కీమ్ ఇంప్లిమెంటెడ్ బై విచ్ మినిస్ట్రీ అనేసి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. స్వామిత్వ పంచాయతీరాజ్ మినిస్ట్రీ లాంచ్ చేయడం జరిగింది స్కీమ్. దేనికి సంబంధించిన స్కీమ్ అంటే ఇది ల్యాండ్ సర్వేకి సంబంధించిన స్కీమ్ అనమాట. దెన్ సోయూజ్ 2 కార్నియర్ రాకెట్ ఈజ్ ద ఫ్లాగ్షిప్ లాంచ్ వెహికల్ ఆఫ్ రష్యా. ఏ దేశంకి సంబంధించిన సోయూజ్ 2 కార్నియర్ రాకెట్ అంటే రష్యాకి సంబంధించిన రాకెట్ అనమాట. దెన్ ఇంకొకటి వచ్చేసి పహిలా ఫాగున్ ద స్ప్రింగ్ ఫెస్టివల్ ఆఫ్ విచ్ స్టేట్ అంటే బంగ్లాదేశ్కి సంబంధించిన స్ప్రింగ్ ఫెస్టివల్ వచ్చేసి పహిలా ఫాగున్ అనమాట. దెన్ యూరోపియన్ ఇంటెలిజెన్స్ యూనియన్ డెమోక్రసీ ఇండెక్స్లో ఇండియా ప్లేస్ ఎంత? ఇండియా ప్లేస్ వచ్చేసి 53 ఉంది. దెన్ బిఫోర్ 2019కి ర్యాంకింగ్ తీసుకుంటే ఇండియా వచ్చేసి 51 ర్యాంక్ ఉంటే ఇప్పుడు 2020కి వచ్చి ఇంకా 2 స్థానాల కిందికి వెళ్ళి 53కి రావడం జరిగింది అనమాట. సో యూరోపియన్ ఇంటెలిజెన్స్ యూనియన్ డెమోక్రసీ ఇండెక్స్ 2020లో ఇండియాకు వచ్చిన ర్యాంక్ ఎంత అంటే 53. దెన్ ఆక్స్ఫోర్డ్ అనేది హిందీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2020 వచ్చేసి ఆత్మనిర్భర్ భారత. సో ఈ యాక్చువల్గా ఎట్లా తీసుకుంటారు, ఇంగ్లీష్ వర్డ్ ఒకటి తీసుకుంటారు ఇయర్ బై ఇయర్, అండ్ హిందీ వర్డ్ కూడా ఎక్కువ యూసేజ్లో ఉన్న వర్డ్ తీసుకుంటారు, దాన్ని డిక్షనరీలో పెట్టకపోవడం జరుగుతుంది. పెడతారు, పెట్టకపోవచ్చు అనమాట. ఆక్స్ఫోర్డ్ వర్డ్ అయితే హిందీకి ఒక వర్డ్ తీసుకుంటారు, ఇంగ్లీష్కి కూడా ఒక వర్డ్ తీసుకుంటారు అనమాట. సో 2020కి వచ్చేసి ఆత్మనిర్భర భారత. దెన్ 2019కి సంబంధించిన సంవిధాన అనేసి తీసుకున్నారనమాట. అంటే ఎక్కువ యూసేజ్లో ఉన్న వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆక్స్ఫోర్డ్ డిక్షనరీలో చేర్చడం జరుగుతుంది. దెన్ ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ఈ క్యాబినెట్. ఏ స్టేట్లో ఈ క్యాబినెట్ అనేది ఎలక్ట్రానిక్ క్యాబినెట్ అనేది చేశారు అంటే హిమాచల్ ప్రదేశ్. అంటే యాక్చువల్గా పేపర్లెస్ యూజ్ చేసి మొత్తం అంతా ఎలక్ట్రానిక్ డిజిటల్లోనే వాళ్ళకి అందరికీ సెండ్ చేయడం జరిగింది అనమాట. సో దాని పరంగా చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ అనేది ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ఈ క్యాబినెట్గా చెప్పవచ్చు. దెన్ ఇంకొకటి 51th టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా ఏ స్టేట్లో ఉంది అంటే తమిళనాడుకు సంబంధించిన శ్రీవల్లిపుత్తూర్ మేఘమలై టైగర్ రిజర్వ్. 51th టైగర్ రిజర్వ్ యాక్చువల్గా తమిళనాడులో ఇది శ్రీవెల్లిపుత్తూర్ మేఘమలై టైగర్ రిజర్వ్ అనేది 5 ఉన్నాయి టోటల్గా. తమిళనాడుకి సంబంధించిన 5 రిజర్వ్స్ ఉన్నాయి, దీంతో కలిపి 5 అనమాట. యాక్చువల్గా ఇంతకుముందు 4 ఉండే, ఇది కూడా కలిపి 5 టైగర్ రిజర్వ్స్ తమిళనాడులో ఉండడం జరిగింది. సో 51th టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకి శ్రీవల్లిపుత్తూర్ మేఘమలై టైగర్ రిజర్వ్. గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ టైగర్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాబట్టి. దెన్ అందరికీ తెలిసిందే విఎల్సిసి ఫెమినా మిస్ వరల్డ్ 2020 ఎవరికి వచ్చింది అంటే మానస వారణాసి. ఏ స్టేట్కి సంబంధించిన తను అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించిన మానస వారణాసికి విఎల్సిసి ఫెమినా మిస్ వరల్డ్ 2020 రావడం జరిగింది. దెన్ ఇంకొకటి బాబూర్ క్రూజ్ మిసైల్ లాంచ్డ్ బై ఎవరు, ఏ కంట్రీ లాంచ్ చేయడం జరిగింది బాబూర్ అనేసి అంటే పాకిస్తాన్. ఇది ఏ మిసైల్ అనేసి అడగడానికి స్కోప్ ఉంది కాబట్టి సర్ఫేస్ టు సర్ఫేస్. యాక్చువల్గా మనకి సర్ఫేస్ టు సర్ఫేస్ ఉంటుంది, సర్ఫేస్ టు స్కై ఉంటుంది, ఇట్లాంటివి చాలా ఉంటాయి కాబట్టి మనం చూసుకోవాల్సింది అంటే బాబూర్ ఏంటి అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అనమాట. దెన్ ఇంకొకటి బొటానికల్ గార్డెన్ ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ట్రీస్. ఒక బొటానికల్ గార్డెన్ అనేది ఉత్తరాఖండ్లో తీసుకురావడం జరిగింది. మెయిన్ థీమ్ ఏంటి అంటే దానికి సంబంధించిన ప్రిజర్వేషన్ ఆఫ్ ట్రీస్ కోసం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ బొటానికల్ గార్డెన్. దానికి సంబంధించిన ఏ స్టేట్లో లాంచ్ చేసినారు అంటే ఉత్తరాఖండ్. ఇటీవల రీసెంట్గా మనకి సంబంధించిన కురుబా కమ్యూనిటీ ఏ స్టేట్లో ఉంది అంటే కర్ణాటకలో ఇటీవల వార్తలోకి వచ్చిన కురుబా కమ్యూనిటీ అనేది ఏ స్టేట్లో ఉంది అంటే కర్ణాటకకి సంబంధించింది. దాని మా యోజన స్కీమ్ ఇట్ ఈజ్ ఏ ఫుడ్ ప్రోగ్రామింగ్ స్కీమ్ అనమాట. సో ఏ స్టేట్లో లాంచ్ చేయడం జరిగిందంటే వెస్ట్ బెంగాల్. అంటే ఇది ఫుడ్ ప్రోగ్రామ్కి సంబంధించింది. ఒక 15 రూపీస్ సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఇస్తుంది, ఒక 5 రూపీస్ మాత్రం పీపుల్ పెట్టుకుంటే వాళ్ళకి 5 రూపీస్కి భోజన పథకం లాగా వాళ్ళకి ఒక ఫుడ్ ప్రోగ్రామ్ కింద మా యోజన స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట. దెన్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్
లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పుదుచ్చేరి, అందరికి తెలిసిన తెలంగాణ తమిళసై సౌందర్యరాజన్ గారిని ఇటీవల నియమించడం జరిగింది, అంటే అడిషనల్ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది అనమాట. దెన్ చండీగఢ్ లాంచ్డ్ బై కార్బన్ వాచ్. ఏ స్టేట్ కార్బన్ వాచ్ లాంచ్ చేయడం జరిగింది అంటే చండీగఢ్ వచ్చేసేసరికి కార్బన్కి సంబంధించిన ఉద్గారాలని తగ్గించాలనే ఉద్దేశంతో ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది, అది కార్బన్ వాచ్ అనమాట. దీస్ ఆర్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రిలేటెడ్ టు ద కరెంట్ అఫైర్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా మెయిన్ ఇంపార్టెంట్గా ఏమున్నాయి ఫిబ్రవరికి సంబంధించిన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. హాయ్ స్టూడెంట్స్, ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఆల్రెడీ ఒక వీడియో మనం అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా మిగిలిన రిమైనింగ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి చౌరా చౌరీ సంఘటన అనేది ఆధునిక భారతదేశంకి సంబంధించిన మేజర్ ఇన్సిడెంట్. దీనివల్లనే గాంధీజీ గారు మన నాన్ కోఆపరేషనల్ మూమెంట్ని ఆపివేయడం జరిగింది. కాబట్టి ఇది ఇన్సిడెంట్ అనేది ఎక్కడ జరిగింది అంటే యూపీలో జరిగింది. 1922 ఫిబ్రవరి రోజు జరిగింది అనమాట. ఆల్రెడీ ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే నెక్స్ట్ ఇయర్ వరకల్లా 2022కి సంబంధించిన ఇయర్లో 1922 నుంచి 2022 వరకు, కాబట్టి 100 years కంప్లీట్ చేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు న్యూస్లోకి రావడం జరిగింది. ఇది 99th ఇయర్. సో చౌరా చౌరీ ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడుంది అంటే యూపీలో ఉంది అనమాట. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి INF Act T81 విచ్ వన్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ. ఏంటి అది? INF యాక్ట్ అనేది సబ్మెరైనా లేకపోతే నావల్ క్రాఫ్టా, ఎయిర్ క్రాఫ్టా అని అడిగే స్కోప్ ఉంది. కాబట్టి INF Act T81 అనేది ఏంటి అంటే నావల్ క్రాఫ్ట్కి సంబంధించిన క్రాఫ్ట్ అనమాట. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ కంట్రీ హ్యాస్ ద హైయెస్ట్ షేర్ ఇన్ గ్లోబల్ బాసుమతి రైస్ ట్రేడ్. బాసుమతి రైస్కి సంబంధించిన గ్లోబల్ ట్రేడ్లో ఇండియా అనేది ఎంత పర్సంటేజ్ ఆక్యుపై చేసింది అంటే 65% ఆక్యుపై చేసింది. బాస్మతి రైస్లో అతిపెద్ద కంట్రీ ఏంటి అంటే మనదే. యాక్చువల్గా 2019 and 20కి సంబంధించింది 4.45 million రైస్ అనేది మనం ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. గ్లోబల్గా ట్రేడ్ అనేది జరిగింది కాబట్టి ఇండియా అనేది బాస్మతి రైస్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది, గుర్తుపెట్టుకోవాలి అది. దెన్ నెక్స్ట్ వన్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దాన్ని డెవలప్ చేయడం జరిగింది అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. కోవోవాక్స్ అనేది ఎవరు ప్రిపేర్ చేసినారు అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్ వచ్చేసి 2021కి సంబంధించిన బడ్జెట్లో ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఇంపార్టెంట్ థింగ్. యాక్చువల్గా ఎకానమీ వాళ్ళకి తెలిసి ఉంటుంది, కంపల్సరీ ఈ క్వశ్చన్ లేనిది పేపర్ ఉండదు. ఎకానమీకి సంబంధించిన డెఫిసిట్ కానీ లేకపోతే ద్రవ్యోల్బణ రేటు ఏంటి, CRR ఏంటి, క్యాష్ రిజర్వ్ రేషియో ఏంటి, ఎంత ఉంది బడ్జెట్లో అనేసి ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉందంటే 9.5% అనేది ఉంది. క్యాష్ రిజర్వ్ రేషియో వచ్చేసి 4%, అంటే నగదు నిల్వల నిష్పత్తి అనేసి అంటారు. అదెంత ఉంది అంటే 4% ఉంది. పట్టచిత్ర నెక్స్ట్ వన్. పట్టచిత్ర వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ పాపులర్ ఆర్ట్ ఫామ్ ఆఫ్ ఒడిస్సాకి సంబంధించిన ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ పెయింటింగ్. రీసెంట్గా న్యూస్లోకి వచ్చిన పట్టచిత్ర అనేది ఏంటి అని అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి పట్టచిత్ర ఏంటి అంటే ఒరిస్సాకి సంబంధించిన ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ పెయింటింగ్. ఇన్ని డేస్ నుంచి వచ్చింది ఏంటి, న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో ప్రస్తావిస్తూ పట్టచిత్ర గురించి ప్రస్తావించడం జరిగింది. కాబట్టి రీసెంట్గా న్యూస్లో యాడ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్. ఇండియాస్ ఫస్ట్ అంప్యూర్ క్లినిక్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్. ఎక్కడ అంప్యూర్ క్లినిక్ని చేశారు అంటే చండీగఢ్. అంప్యూర్ క్లినిక్ అంటే ఆల్రెడీ చాలా ప్రాబ్లంగా ఉండి వికలాంగులు కానీ లేకపోతే అవయవాలు సరిగ్గా పనిచేయకుండా ఉన్న వాళ్ళకి ఒక క్లినిక్ అంటూ ఇప్పటివరకు ఏదీ లేదు. అందరూ సేమ్ ఒకటే హాస్పిటల్కి వెళ్తుండే అనమాట. లేకపోతే వాళ్ళ కోసం సపరేట్గా వాళ్ళకి సంబంధించిన ఫిజియోథెరపీ కానీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని కానీ అవాయిడ్ చేయడానికి ఫస్ట్ టైం ఇండియాస్లో ఒక క్లినిక్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అది ఎక్కడ చేశారు అంటే చండీగఢ్లో చేయడం జరిగింది. నెక్స్ట్ వన్. కలివెలి లేక్ ఎక్కడ ఉంది? తమిళనాడుకి సంబంధించిన లేక్ ఇది, వల్లీపురంలో ఉంది అన్నమాట. సో కలివెలి లేక్ అనేది తమిళనాడులో ఉంది, కరెక్టే. యాక్చువల్గా ఇది ఏంటి, వెట్లాండ్ అనమాట, వెట్లాండ్స్. రీసెంట్గా ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే యాక్చువల్గా ఇది కోస్టల్ లేక్, ఆల్సో
కోస్టల్ లేక్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెట్ ల్యాండ్, దెన్ బ్యాక్వైష్ లేక్ అనేసి చెప్తారు. ఫస్ట్ ఏంటి అంటే పులికాట్ అనేసి చెప్తారు. దెన్ రీసెంట్గా కలివలి లేక్ ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే టు డిక్లేర్ ద వెట్ ల్యాండ్స్ యాజ్ ఎ బర్డ్ శాంక్చురీగా పక్షుల సంరక్షణ కేంద్రంగా దీన్ని ప్రకటించడం జరిగింది. కాబట్టి కలివలి లేక్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అది ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో ఉంది అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి గోబర్ధన స్కీమ్కి సంబంధించిన ఏంటి ఆ స్కీమ్ ముఖ్య ఉద్దేశం అంటే రిలేటెడ్ టు మేనేజ్ ద క్యాటిల్ అండ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. ఎవరు లాంచ్ చేశారు ఈ స్కీమ్ని అంటే లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి మినిస్ట్రీ అనేది లాంచ్ చేసిన స్కీమ్ ఏంటి అంటే గోబర్ధన్ స్కీమ్. అది దేనికి సంబంధించిన అంటే రిలేటెడ్ టు మేనేజ్ క్యాటిల్స్, పశువులకి సంబంధించిన బయోడిగ్రేడబుల్ వేస్ట్ కానీ లేకపోతే దీనికి సంబంధించిన స్కీమ్ అనమాట. నెక్స్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ థండర్స్టోమ్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ ఈజ్ టు బి సెట్ అప్ ఇన్ విచ్ స్టేట్. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసినారు? ఇండియాస్ ఫస్ట్ థండర్స్టోమ్ రీసెర్చ్ అంటే బాలాసోర్లోని ఒడిస్సా దగ్గర రీసెర్చ్ అనేది ఇన్స్టిట్యూట్ని సెటప్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఏంటి అంటే ఇండియాస్లో ఏది ఎస్టాబ్లిష్ చేసినా ఫస్ట్ సెకండ్ ఏది చేసినా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఈరోజు కాకపోయినా రేపు నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఏదైనా ఇండియాకి సంబంధించిన ఫస్ట్ ఏమన్నా ఉంటే కంపల్సరీ మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పటికైనా అది జీకే బిట్గా కూడా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చా బగీచా ధన్ పురస్కార్ అనేది ఏంటి? ఏ స్కీమ్, ఏ స్టేట్ యొక్క ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ అంటే అస్సాం యొక్క ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ వచ్చేసి చా బగీచా ధన్ పురస్కార్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ విచ్ స్టేట్ అని అడగడానికి ఛాన్స్ ఉంది. యాక్చువల్గా అస్సాంకి సంబంధించిన అని తెలుసు మనకి. ఎందుకు అంటే టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు దోస్ వర్కర్ టు టీ గార్డెన్లో సంబంధించిన మెయిన్ అస్సాం అనేది టీ తోటలకి కాఫీ తోటలకి ప్రసిద్ధి కాబట్టి టీ తోటల్లో పనిచేసే కార్మికులకు అందరికీ ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి ఒక కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి 5,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా కూడా క్వశ్చన్స్ పడే ఛాన్స్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఏ స్టేట్లో రీసెంట్లీ లాంచ్ చేసినారు అంటే యాక్చువల్గా ఇది ఇంతకుముందు లేకుండా రీసెంట్ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఇది ఈ ఇయర్ కరెంట్ అఫైర్స్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్గా మీరు గుర్తించండి. ఇంకొకటి వచ్చేసి ధోబీ దుర్గాపూర్ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్. రీసెంట్గా వార్తల్లోకి వచ్చిన ధోబీ దుర్గాపూర్ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ అనేది ఏ స్టేట్లో ఉంది? వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇది ఒక క్వశ్చన్, ఏ స్టేట్లో ఉంది అనేసి. దాని ధోబీ దుర్గాపూర్ న్యాచురల్ గ్యాస్ పైప్ అనేది ఏ పార్ట్లో భాగంగా అమలు చేస్తున్నారు అంటే ప్రధాన మంత్రి ఊర్జా గంగా ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని నిర్మించడం జరుగుతుంది అనమాట. సో రీసెంట్గా ఎవరు స్టార్ట్ చేసినారు అంటే నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది ఈ పైప్ లైన్ని. తపోవన్ హైడల్ ప్రాజెక్ట్ ఎక్కడుంది అంటే ఉత్తరాఖండ్. ఇటీవల ఉత్తరాఖండ్లో బాగా వరదలు వచ్చి చాలామంది చనిపోవడం జరిగింది, చాలా మంది ఇల్లు కోల్పోవడం జరిగింది. దెన్ దానికి సంబంధించిన అక్కడ ఉన్న ప్రాజెక్ట్ బాగా వెలుగులోకి వచ్చింది. సో ఆ ప్రాజెక్ట్ ఏంటి అంటే తపోవన్ హైడల్ ప్రాజెక్ట్. ఇది ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్లో ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆయుష్మాన్ భారత్ యోజన బెనిఫిషరీస్ అంటే ఆయుష్మాన్ భారత్ యోజనకి కింద 2019-20లో బాగా లబ్ధి పొందిన స్టేట్స్ ఆ స్కీమ్ కింద ఎవరైతే బాగా యూటిలైజ్ చేసుకున్నారో ఆ స్కీమ్ని వాళ్ళని బెనిఫిషరీస్ అంటారనమాట. సో ఫస్ట్ స్టేట్ వచ్చేసి తమిళనాడు. ఆయుష్మాన్ భారత్ యోజనకి సంబంధించిన బెనిఫిషరీస్లో ఫస్ట్ వచ్చేసి తమిళనాడు స్టేట్, నెక్స్ట్ ఏపీ, ఆంధ్రప్రదేశ్, థర్డ్ వచ్చేసి గుజరాత్. సో యాక్చువల్గా ఎయిమ్ ఏంటి? ఆయుష్మాన్ భారత్కి సంబంధించిన ఎయిమ్ ఏంటి అంటే ప్రొవైడ్ హెల్త్ ఇన్సూరెన్స్ అష్యూరెన్స్. ఒక హెల్త్కి సంబంధించిన ఒక అష్యూరెన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటి వరకు ఇస్తారు అంటే కవర్ అప్ టు 5 lakhs పర్ ఇయర్. వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి 5 lakhs వరకు బెనిఫిట్ ఉంటుంది. పర్ ఇయర్ తీసుకుంటారు. పూర్ ఫ్యామిలీకి మాత్రమే వర్తిస్తుంది ఈ స్కీమ్. సో ఫస్ట్ బెనిఫిషియరీ ఎవరు అంటే లబ్ధి పొందిన ఎక్కువ రాష్ట్రం ఎవరు అంటే తమిళనాడు. నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్. హైయెస్ట్ క్రాప్ లాస్ డ్యూ టు ఫ్లడ్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2019. బాగా వరదల వల్ల పంటలు నష్టపోయిన మెయిన్ ఫస్ట్ స్టేట్ వచ్చేసి ఏంటి అంటే మధ్యప్రదేశ్ అనేది. బాగా వరదలకి పంట నష్టం జరిగింది అనేసి చెప్పుకోవచ్చు. 2019కి సంబంధించిన డేటా అది, ఒకసారి మీకు చెక్ చేసుకోండి. ఇండియా రికార్డ్స్ ద వరల్డ్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రోడ్ క్రాష్ డెత్.
రోడ్డు ప్రమాదాలలో అత్యధికంగా మరణాలు పొందిన వాళ్ళు ఎక్కడున్నారు అంటే ఇండియాలో ఉండడం జరిగింది. సో రికార్డ్స్ ద వరల్డ్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రోడ్స్ క్రాష్ డెత్స్ ఇన్ ఇండియా. ఇండియానే రికార్డులో ఉంది అనమాట. అంటే ఇండియాలోనే చాలా వరల్డ్ పరంగా చూసుకుంటే ఇండియాలోనే ఎక్కువ మరణాలు సంభవించడం జరిగింది డ్యూ టు రోడ్ యాక్సిడెంట్స్ అని చెప్పొచ్చు. ఇంకొకటి వచ్చేసి ఐఎన్ఎస్ కరంజ్. ఇదేంటి, నావెల్కి సంబంధించిన, ఎయిర్కి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ అనేసి అంటే ఐఎన్ఎస్ కరంజ్ అనేది ఏంటి అంటే స్కార్పిన్ సబ్మెరైన్. ఇది ఒక సబ్మెరైన్, ద థర్డ్ నావీ సబ్మెరైన్, స్కార్పిన్ సబ్మెరైన్. సో ఇండియాకి సంబంధించిన ఐఎన్ఎస్ కరంజ్ ఇటీవల వార్తలోకి వచ్చింది. అది ఏంటి అంటే థర్డ్ నావెల్ స్కార్పిన్ సబ్మెరైన్ అనమాట. ఇండోనేషియాకి సంబంధించిన ఇంకొకటి అగ్నిపర్వతం అనేది ఈ మధ్యలో రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది, మౌంట్ ఎట్నా అనేది. దానివల్ల అగ్నిపర్వతం ఇంకా బయటికి వస్తూనే ఉంది అనమాట. సో ఇటీవల వార్తలోకి వచ్చింది కాబట్టి అదేంటి అంటే మౌంట్ ఎట్నా ఎక్కడ ఉంది అని అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి అది ఏంటి అంటే ఇండోనేషియాలో ఉంది. మన హైదరాబాద్లో జరిగిన బయో ఏషియా సమ్మిట్ కూడా ఇంపార్టెంట్ సమ్మిట్గా చెప్పుకోవచ్చు. 2021కి సంబంధించిన ఎప్పుడు జరిగింది అంటే February 22న జరిగింది, హైదరాబాద్లో జరిగింది. అది ఐటీసీ కాకతీయ హోటల్లో కేటీ రామారావు గారు ప్రారంభించారు ఆ సమ్మిట్ని. మెయిన్ థీమ్ వచ్చేసి మూవ్ ద నీడిల్. సో హైదరాబాద్లో జరిగిన సమ్మిట్ కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. బయో ఏషియా సమ్మిట్ 2021 ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్. దాని థీమ్ వచ్చేసి మూవ్ ద నీడిల్. సో గుర్తుపెట్టుకోండి. ఐఎన్ఎస్ ప్రళయ. ఇదేంటి ఐఎన్ఎస్ ప్రళయ అనేది ఏంటి అనేసి అడుగుతాడు ఎగ్జామ్లో. అది యుద్ధ నౌకన, సబ్మెరైనా, మనకి ఏంటి అనేసి తెలియాలి కాబట్టి అదేంటి అంటే స్వదేశీ సహాయంతో తయారు చేసిన యుద్ధ నౌక ఏంటి అంటే ఐఎన్ఎస్ ప్రళయ. ఇది రీసెంట్గా ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే నాడెక్స్ నావెల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ 21 అండ్ ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ 21 ఎక్కడ జరుగుతుంది అంటే అబుదాబిలో జరుగుతుంది. సో అబుదాబిలో జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్స్కి మన ఇండియా నుంచి పాల్గొనే స్వదేశీ యుద్ధ నౌక ఏంటి అంటే ఐఎన్ఎస్ ప్రళయ. గుర్తుపెట్టుకోండి ఇది కూడా. దెన్ ఇంకొకటి వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ జియో థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ నిర్మిస్తున్నారు, ఏ కంపెనీ సహాయంతో నిర్మిస్తున్నారు అంటే లడఖ్లోని పూగా వద్ద నిర్మిస్తున్నారు జియో థర్మల్ పవర్ ప్లాంట్ని. సో ఎవరు నిర్మిస్తున్నారు అంటే ఓఎన్జీసీ అనేది నిర్మిస్తుంది అన్నమాట. లాస్ట్ వన్, ఇండియా అండ్ యుఎస్ఏకి సంబంధించిన మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేది ఎక్కడ జరుగుతుంది? February 8 నుంచి 21 వరకు మనకి రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ 5లో బికనీర్ ప్రాంతంలో ఇండియా నావల్ ఎక్సర్సైజెస్ అనేది జరిగినాయి అన్నమాట. సో ఒకసారి ఇవి నావల్ ఎక్సర్సైజెస్ గుర్తుపెట్టుకొని, మిలిటరీ ఎక్సర్సైజెస్ ఏమైనా ఉంటే ఎవ్రీ ఇయర్ జరుగుతుంటాయి కాబట్టి కంపల్సరీ ఇవన్నీ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఏరియాస్ అనమాట. నావల్ ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే మిలిటరీ ఎక్సర్సైజెస్ కానీ ఐఎన్ఎస్ ప్రళయ కానీ ఇవన్నీ ఆల్రెడీ రిపీటెడ్ బిట్స్ కాబట్టి ఒకసారి చూసుకోండి. దెన్ థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్.